మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు రియాలిటీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అసలు రియాలిటీ అంటే ఏంటి? వాస్తవము. ఏమిటి వాస్తవం? ఈ రియాలిటీ అనేది పరిపూర్ణత్వంతో ముడిపడి ఉంది అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. పరిపూర్ణత్వం. వేల సంవత్సరాలుగా ఈ పరిపూర్ణత్వం గురించి ప్రస్తావించబడుతుంది. ఒక గ్రహం పరిపూర్ణత చెందాలి అంటే అది ఎన్నో మార్పులకు గురవ్వాల్సి వస్తుంది. సాధారణంగా బాహ్య ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. ఎంతో కష్టాలు పడి మనుషులు ఒక సర్టెన్ మెచ్యూరిటీ లెవెల్‌కి చేరుకుంటారు. మెచ్యూరిటీ లెవెల్. సో, దాని వెనకాల ఎంతో సాధన ఉంటుంది. అంటే వాళ్ళని వాళ్ళు పరివర్తింప చేసుకోవడానికి ఆ సాధన వాళ్ళకి అవసరమే. అలాగే ఈ గ్రహం పైన పరిపూర్ణత్వం అనేది ప్రజల్లో రావడానికి ప్రజలందరూ కూడా రకరకాల పరిస్థితుల నుంచి వస్తూ ఉంటారు. ఇందులో డార్క్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళు ఒక కృత్రిమమైన వాతావరణంలో ఉండి వాళ్ళని వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఒక సాధారణ మానవులుగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో వాస్తవము అంటే ఏంటో తెలుసా? కేవలం వాళ్ళు ఏదైతే చూస్తున్నారో అది మాత్రమే వాళ్ళ వాస్తవం అవుతుంది. కానీ వాళ్ళు ఆ సమయంలో వాళ్ళేదైతే చూస్తున్నారో దాంతో వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఇలా జన్మల పర్యంతరం మానవులు రకరకాల విషయాలు నేర్చుకుంటూ చివరికి ఈ జన్మకొచ్చారు. నిజానికి ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలుగా ఈ పరిపూర్ణత్వం గురించే ప్రస్తావించబడుతూ ఉంది. గొప్ప గొప్ప మహనీయులందరూ ఈ విషయం గురించే చెప్పారు. అదిప్పుడు పరాకాష్ఠకు చేరుకుంది. మనందరం కూడా ఇలాంటి శిక్షణా తరగతుల్లో ఇలాంటి విషయాలే నేర్చుకోబోతున్నాం. అదేంటంటే పరిపూర్ణత్వం గురించి కొన్ని రహస్యాలు మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ పరిపూర్ణత్వము అంటే మీ సహజత్వమే అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మనుషులందరూ కృత్రిమంగా వారి జీవితాన్ని వాళ్ళు మానవులు అన్న భ్రమలో జీవిస్తూ జీవితాల్ని కష్టాలమయం చేసుకొని అవగాహన లోపంతో జీవితాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారంతే. ఇక్కడ కేవలం ఏం లోపించింది అంటే అవగాహన. ఇక్కడ ఈ భూమి మీద ప్రధానంగా ఫ్రీక్వెన్సీ క్యాన్సిలేషన్ అనేది జరిగింది. అంటే ఈ సమస్త విశ్వం ఐదో పరిధిలో ఉన్నప్పటికీ ఈ భూమి మూడవ పరిధి వాతావరణాన్ని, మూడవ పరిధి మనుగడను కలిగి ఉంది. ప్రజలందరూ ఈ మూడవ పరిధికి సంబంధించిన పనులు, మూడవ పరిధికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారు వారి యొక్క అస్తిత్వాన్ని కోల్పోతూ వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక దశకి చేరుకుంది ఈ భూమి. ఇక నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి. సమయం ఆసన్నమైంది. 2012 నుంచి మన ప్రయాణం ప్రారంభమైంది ఉన్నతమైన పరిధుల్లోకి. అది 2026 ఇప్పుడు. చాలా దూరం వచ్చేసాం. అంటే మనం ఐదో పరిధిలో ప్రవేశించాం ఆల్రెడీ. సో, ఇప్పుడు మనం మన గురించి తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనం సహజత్వంలోకి వెళ్ళాలి అంటే గుర్తుపెట్టుకోండి. మన మన గురించి మనం తెలుసుకోవటం ప్రారంభించాలి అని అర్థం. అది తెలుసుకున్నప్పుడు మనం సహజత్వంలోకి ప్రయాణిస్తాం. ఓకే. సో, ఈ గడిచిన 12,000 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ అయితే నడుస్తూ ఉంది ప్రస్తుతం.
ఇక్కడ ఉన్న సమస్య ఒకటే. అదేంటంటే అవగాహన లోపం. ఈ రియాలిటీ ఇలా ఉండడానికి కారణం ఏంటి? అవగాహన లోపమే. అయితే దీని వెనకాల కొంత సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంది. ఎవరైతే మనుషుల్ని కంట్రోల్‌లో పెట్టుకున్నారో వాళ్ళు ఫ్రీక్వెన్సీని క్యాన్సెల్ చేశారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ గ్రహం ఐదో పరిధి గ్రహం. ఎలా చెప్పగలరు మీరు ఐదో పరిధి గ్రహం అని? ఎందుకంటే ఇక్కడ సమస్త విశ్వము ఐదో పరిధిలోనే ఉంది కనుక. మన విశ్వం మొత్తం ఐదో పరిధి విశ్వం. మరి అందులో ఉండే చిన్న చిన్న గ్రహాలు సైతం ఐదో పరిధిలోనే ఉంటాయి. అలాగే అన్ని గ్రహాలు ఇక్కడ ఐదో పరిధిలోనే ఉన్నాయి. మన వీనస్, మన మార్స్, జూపిటర్, సాటర్న్ అన్నీ ఎవ్రీథింగ్. మన సోలార్ సిస్టమ్‌లో 13 గ్రహాలున్నాయి. ఆ 13 ఐదో పరిధిలోనే ఉన్నాయి. కొన్ని ఆరో పరిధిలో మనుగడ సాగిస్తూ ఉన్నాయి. అది వేరే విషయం. కానీ మనం సోషల్ పుస్తకాల్లో చదువుకునేది 9 గ్రహాలే. కానీ నిజానికి ఉన్నాయి ఇంకా. అట్లా ఎన్నో విషయాలు ఇప్పుడు బయటికొస్తాయి నిదానంగా. అసలిక్కడ ఏం జరుగుతోంది అన్న విషయాన్ని తెలుసుకోవటానికి మీరు ప్రధానంగా చేయాల్సిన మొదటి పనేంటంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. ఈ తెలుసుకోవటము అన్న దాంట్లోనే మొత్తం రహస్యం ఉంది. అంటే మిమ్మల్ని మీరు ఇప్పటి వరకు ఏది అని మీరు అనుకుంటున్నారో, అది నిజానికి మీరు కాదు. ఎందుకంటే ఈ ఐదో పరిధి విశ్వంలో మనం మూడవ పరిధి గ్రహంగా ఉన్నాం. కానీ మిగతా గ్రహాలన్నీ ఐదో పరిధిలోనే ఉన్నాయి. కానీ ఇది మాత్రమే మూడో పరిధిలో ఉంది. అంటే ఏంటి ఇక్కడ? నాలుగో పరిధి ఉంది, ఐదో పరిధి ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ గ్రహం మీద మొత్తం 5 పరిధులున్నాయండి. ఈ విశ్వం ఎలా అయితే ఐదో పరిధిలో ఉందో, ఆ 5 పరిధులతో విరాజిల్లుతోందో అదే విధంగా ఇక్కడ ఈ గ్రహం కూడా ఐదో పరిధిలోనే ఉంది. అంటే ఇక్కడ 1, 2, 3తో పాటు 4, 5 కూడా ఉన్నాయి. కానీ ఈ 4, 5 మీకెందుకు కనిపించట్లా? ఇదెప్పుడైనా ఆలోచించారా? మనం పరిపూర్ణత్వం వైపు వెళ్ళాలంటే ఈ విషయాల మీదే ప్రస్తావన ఉంటుంది. అసలు మీరేంటో మీకు తెలియాలి. మీరెందుకు ఇలా ఉన్నారో కూడా మీకు తెలియాలి. 4, 5 పరిధులు ఎక్కడికెళ్ళాయి? మీ కళ్ళ ముందే ఉండాలి గదా! ఉన్నాయి. కానీ మీరు వాటిని చూడలేకపోతున్నారు అన్నదే ఇక్కడ సమస్య. అది గుర్తుంచుకోండి. మీరు ఎంత సాధారణ మానవ జీవితాన్ని గడుపుతున్నప్పటికీ ఈ విషయాలు అవశ్యంగా తెలుసుకోవాలి. ఆ 4, 5 పరిధులు కూడా ఇక్కడే ఉన్నాయి. కాకపోతే మీ ఇంద్రియాలు వాటిని అనుభూతి చెందలేకపోతున్నాయి. ఎందుకు? పోనీ మీ డీఎన్ఏ ఏమన్నా తక్కువుందా అంటే 12 డీఎన్ఏ ఉంది మీకు. అంటే మీరు ఐదో పరిధే కాదు. ఆరో పరిధి, ఏడో పరిధి, ఎనిమిదో పరిధి, తొమ్మిదో పరిధి, పదో పరిధి, 11 పరిధి, 12 పరిధి. మొత్తం 12 పరిధుల్లోకి ప్రయాణించే అంత సామర్థ్యాన్ని మీ శరీరాలు కలిగి ఉన్నాయి. ఎందుకు మీకు అన్నిచ్చారు? కారణం ఏంటి? మీరెప్పుడైనా ఆలోచించారా? మీ శరీరాలు అంటే మీ హార్డ్‌వేర్ ఏదైతే ఉందో, మీ బాడీ లోపల 12 చక్రాస్ ఉన్నాయి. 12 డీఎన్ఏ ఉంది. 12 డీఎన్ఏ ఏంటి? అంటే 12 డైమెన్షన్స్ ఉన్నాయి అందులో. 12 లోకాలు. అక్కడ జీవన విధానాలు వాటన్నిటితో మీరు కనెక్ట్ అయ్యే ఉన్నారు. మీరు ఓన్లీ 4, 5 పరిధులే కాదు. మీరు తలుచుకుంటే 12 పరిధి వరకు కూడా వెళ్ళగలరు అన్నది గుర్తుపెట్టుకోండి. అంత మహోన్నతులు మీరు. ఎందుకంటే మీ బాడీ డిజైనింగే అలా చేయబడింది. కానీ ఈ కృత్రిమంగా ఇక్కడ మూడవ పరిధి గ్రహంగానే ఎందుకు ఉండిపోయింది అంటే, ఇక్కడ 4, 5 ఉన్నప్పటికీ, ఆ 4, 5 ఫ్రీక్వెన్సీ క్యాన్సెలేషన్ జరుగుతూ ఉంది ఎప్పుడు. ఇప్పుడు 426 మెగాహెర్ట్జ్‌లో ఉందనుకోండి. నాలుగో పరిధి. దానికి -426 మెగాహెర్ట్జ్ రిలే చేశారనుకోండి. అక్కడ ఆ 2 క్యాన్సెల్ అయిపోతాయి. ఈ ప్లస్ ఫ్రీక్వెన్సీ, మైనస్ ఫ్రీక్వెన్సీ 2 కలిసి అక్కడ 0 అయిపోతుంది. అంటే నీకు యాక్సెస్‌లో ఉండదని అర్థం. అది లేదని కాదు. దానికి అపోజిట్ ఫ్రీక్వెన్సీని సేమ్ మ్యాచ్ అయ్యేలా అపోజిట్ ఫ్రీక్వెన్సీని మీరు ప్రసారం చేసినప్పుడు మీకు ఆ నాలుగో పరిధి ఫ్రీక్వెన్సీ మీకు యాక్సెస్‌లోకి రాదు. అది 0. అలాగే ఐదో పరిధి ఫ్రీక్వెన్సీస్ కూడా మీకు 0 చేయబడుతున్నాయి ఇక్కడ. ఇక్కడ ఫ్రీక్వెన్సీ మానిప్యులేషన్ చేయబడుతుంది. అది తెలుసుకోండి. అందుకే మీరు మూడవ పరిధిలోనే ఉంటారు. ఎందుకంటే మీరు మూడవ పరిధి ఫ్రీక్వెన్సీస్ మాత్రమే మీకు యాక్సెస్‌లో ఉన్నాయి. కానీ మీ శరీరం చాలా పవర్‌ఫుల్లే. గుర్తుపెట్టుకోండి. మీ ఇంద్రియాలు చాలా పవర్‌ఫుల్. అవి 12 పరిధి వరకు వెళ్ళగలవు మీ ఇంద్రియాలు. వాటిని రిసీవ్ చేసుకోగలవు. యాక్సెస్ చేసుకోగలవు. మీ బాడీ మొత్తం దాన్ని ప్రాసెస్ చేసుకోగలదు ఆ ఇన్ఫర్మేషన్‌ని.
కానీ ఇక్కడ మీకు యాక్సెస్‌లో ఉంది ఓన్లీ మూడవ పరిధి మాత్రమే. అయితే ఇది ఇంతటితో ఆగలేదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకొంచెం ముందుకెళ్ళి మిమ్మల్ని నిరంతరం ఒక మాయలో ఉంచే విధంగా ఈ ప్రపంచం ఎప్పుడు నిర్మించబడుతూ ఉంటుంది. పునర్నిర్మాణం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అంటే రకరకాల ఫ్యాషన్స్, రకరకాల మతాలు. అలాగే మీ జీవితంలో మీకు రోగాలనేది సహజమని, వృద్ధాప్యం అనేది సహజమని, ఇక్కడ కష్టాలనేవి సహజమని, ఇట్లా నిరంతరం మీకు బోధనలు చేయబడుతూ ఉంటాయి. మీకు అన్ని రకాలుగా అటు మీడియా ద్వారా గానీ, అటు వేరే ఏ విధంగా అయినా సొసైటీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా మిమ్మల్ని ఒక మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. అదేంటంటే, మీరు కష్టపడి పని చేయండి. మీరు సంపాదించుకోండి. సైలెంట్‌గా టీవీ చూడండి. మొబైల్ చూసుకోండి. న్యూస్ చూడండి. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. ఇలా ఈ విధంగా మాత్రమే అని మీకు చెప్పబడుతూ ఉంటుంది. సాధారణ ప్రజలందరికీ. అలాగే లైట్ వర్కర్స్ కూడా ఇక్కడ భూమి మీదకొచ్చాక ఇక్కడ ఇదే ప్రాబ్లమ్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ క్యాన్సెలేషన్ ఉండటం వల్ల ఇక్కడికి రాంగానే అన్నీ మర్చిపోతాడు. ఎందుకంటే వాళ్ళ మెమోరీస్ అన్నీ 4, 5, 6, 7, 8 పరిధుల్లో ఉంటాయి. వాళ్ళు ఎక్కడి నుంచొస్తే వాడి మెమోరీ జోన్ అనేది అందులో ఉంటుంది. మీరందరూ ఇక్కడికొచ్చిన వాళ్ళు సాధారణ వ్యక్తులేం కాదు. మీ మెమోరీ జోను వేరే వేరే డైమెన్షన్స్‌లో ఉంది. కానీ దాన్ని మీరు యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ క్యాన్సెలేషన్ ఉండటం వల్ల మీరు ఒక మూడో పరిధి వ్యక్తిగానే ఆలోచిస్తారు. మీరెంత గొప్ప వ్యక్తి అయినా గాని, ఒక దేవుడైనా గాని, దేవతలు, దేవుళ్ళు చాలా మందొచ్చారు ఇక్కడికి. కానీ వాళ్ళందరూ ఫైనల్‌గా ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీలో ఇరుక్కుపోయారు. అదేంటంటే వాళ్ళు ఈ ప్రపంచంలో ఓన్లీ మూడో పరిధి ఆలోచనలే ప్రసారం చేయబడుతూ ఉంటాయి. మూడో పరిధికి సంబంధించిన భయం అనేది ఇక్కడ రాజ్యం వెళ్తూ ఉంటుంది. అంటే పరిపాలించబడుతూ ఉంటది. భయం ద్వారానే మనుషులు డబ్బెందుకు సంపాదిస్తారు? వామ్మో! ఫ్యూచర్‌లో ఎట్లుంటదో ఏమో! అందరికంటే మనమే బెటర్ పొజిషన్‌లో ఉండాలి అనే ఒక భయం అన్నమాట. ఎక్కడ రోడ్డు మీదకొచ్చేస్తామో అనే భయం. ఆ భయం, భయం, భయం మనుగడ భయంలో భాగంగానే ఇక్కడ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవ్రీథింగ్. మనుషులందరూ దేని వెనకాలో పరిగెడుతున్నారు. అది అశాశ్వతమైనదైనా గాని, కానీ వాళ్ళలో ఫియర్ అనేది ఎక్కువగా ఉంటదిక్కడ. ఫియర్ వల్లే మనుషులు డబ్బు సంపాదిస్తారు. ఫియర్ వల్లే లైఫ్ సెటిల్‌మెంట్ కోసం వెతుక్కుంటారు. ఫియర్ వల్లే ఇన్స్యూరెన్స్‌లు కడతారు. ఫియర్ వల్లే పెళ్ళాం, పిల్లలు ఏమైపోతారు అని ఫ్యూచర్‌లో తను మరణించిన తర్వాత కూడా వాళ్ళకి మనీ అరేంజ్ చేయాలనే ఆలోచన. అట్లా ఈ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఇవన్నీ ఏంటి? ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయి? ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆలోచనలనమాట ఇవన్నీ. ఇక్కడ ఇవి మాత్రమే ప్రసారం అవుతూ ఉంటాయి. బికాస్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ క్యాన్సెలేషన్. కానీ అది ఇప్పటి వరకు గడిచిన 12,000 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. కానీ ఈ గ్రహము ఇక్కడితో ఆగట్లేదు కదా! ఒక హైయర్ డైమెన్షన్ జోన్‌లోకెళ్తుంది. ఐదో పరిధిలోకి. ఐదో పరిధి అన్నప్పుడు ఏమవుతుంది? దానికి తగ్గ ఏర్పాట్లు ముందు నుంచి చేయబడతాయి. అందుకే ఈ పరిపూర్ణత్వము అనేది కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ ప్రస్తావించబడుతూనే ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లే జరుగుతున్నాయి. విశ్వప్రభుత్వం గూడా ఇక్కడుండే సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, మూడవ పరిధిలోనే మనుషుల్ని బంధించే కార్యక్రమం. దాన్నిప్పుడు స్వాధీనం చేసేసుకుంది విశ్వప్రభుత్వం. ఆ టెక్నాలజీ అంతా. వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంది. కానీ మిమ్మల్ని ఉన్నట్టుండి రాత్రికి రాత్రే ఐదో పరిధిలోకి తీసుకెళ్ళిపోతే మీరందరూ చనిపోతారు భయంతో. ఎందుకంటే ఇంటర్ డైమెన్షనల్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో అవి మిమ్మల్ని భయపెడతాయి. ఇంటర్ డైమెన్షనల్ యానిమల్స్ వచ్చేస్తాయి రోడ్ల మీదకి. మీరు వాటిని చూడగలుగుతారు. వాటికి భయభ్రాంతులవుతారు. ఇవన్నీ ఉంటాయి. అందుకని మిమ్మల్ని గ్రాడ్యుయల్‌గా పెంచాలి. మీ ఫ్రీక్వెన్సీని. అంటే ఏం చేయాలి? మీకు నాలెడ్జ్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓన్లీ నాలెడ్జ్. నాలెడ్జ్ ఈస్ మ్యాటర్. మీ రియాలిటీని మీరు అర్థం చేసుకోవాలి అంటే మీకు నాలెడ్జ్ కావాలి అని ఇక్కడ చెప్పబడుతుంది. కానీ నిజానికి గుర్తుపెట్టుకోండి ఏ రియాలిటీ అయినా అది సాలిడ్ కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సాలిడ్ కాదు. ఏ రియాలిటీ సాలిడ్ కాదు. అంటే ఇక్కడంతా ఓన్లీ ఎనర్జీ మాత్రమే ఉంది. కానీ అది మీకు సాలిడ్‌గా కనపడేలా డిజైన్ చేయబడి ఉంది ఇక్కడ. అది కూడా ప్రోగ్రామింగ్ అంతే. అది ఒక మ్యాట్రిక్స్ ప్రోగ్రామింగ్ అనొచ్చు. దానికి లూనార్ మ్యాట్రిక్స్ అంటారు దీన్ని. అది మూన్ చాలా సహాయపడుతుంది ఈ విషయంలో మీకు. సో, ఇక్కడ ఈ టెక్నాలజీ అనేది ఏదైతే భూమి మీద ఉందో, ఒక గ్రహాన్ని కంట్రోల్‌లో పెట్టడానికే ఈ టెక్నాలజీ అనేది ఇక్కడ ఆవిష్కరింపబడింది. అంటే ఫస్ట్ ఏం జేయాలి? ఒక గ్రహాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే దాని చుట్టూ ఫ్రీక్వెన్సీ క్యాన్సెలేషన్ మెషిన్స్‌ని ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత మతాలు క్రియేట్ చేయాలి. ఆ తర్వాత జనాభాని పెంచాలి.
ఇలా రకరకాల టెక్నిక్స్‌తోని ఇప్పుడు ఇదంతా జరిగింది. కానీ ఎనీవేస్ ఇదంతా ఇప్పుడు హ్యూమన్ ఎనర్జీ హార్వెస్టింగ్ కోసమే జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు క్లాసెస్‌లో మనం చెప్పుకున్న ఆహారం కోసమే ఈ పోరాటం అంతా అని. మీకంటే ఎదిగిన జీవులు ఎవరైతే ఉన్నారో చీకటి జీవులు, ఎవరైతే సరికాని ఎనర్జీతో క్రియేట్ చేయబడ్డారో, వారికి కావాల్సిన ఆహారం కూడా ఎనర్జీయే గాబట్టి, అది కూడా సరికాని ఎనర్జీ కావాలి గాబట్టి, వాళ్ళు మిమ్మల్ని హార్వెస్ట్ చేసి, మీ నుంచి ఎనర్జీని తీసుకోవటం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ ఫుడ్ అదే. మీరు జాబ్ చేసి, జీవితంలో భగవంతుడంటే ఏంటో తెలియకుండా బతికితే, వాడికి ఆ ఫుడ్ అందుతూ ఉంటుంది. అదేంటంటే, మీరు అయోమయంలో బతుకుతారు, భయంలో బతుకుతారు. మీ దగ్గర ఎంత డబ్బున్నా ఫియర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే అనారోగ్యం కంపల్సరీ. ఎలాగో వృద్ధాప్యం కంపల్సరీ. కాబట్టి మీ జీవితంలో మీరెప్పుడు భయంతోటే ముందుకెళ్తూ ఉంటారు. ఎంత డబ్బున్నవాడైనా. ఏదో ఒక దశలో భయపడుతూనే ఉంటారు. ఏదో ఒక విషయానికి. ఈ క్రమంలో వాళ్ళు వాళ్ళ యొక్క ఎనర్జీని కోల్పోతూ ఉంటారు. ఒక మనిషి మూడో పరిధిలో ఉండి లైఫ్ సెక్యూరిటీ కోసం పరుగులు పెడుతూ, జీవితాన్ని సక్సెస్ చేసుకోవాలని ఫిజికల్‌గా ప్రయత్నిస్తున్నాడు అంటే వాళ్ళు ఆహారాన్ని ఇస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ నుంచి నిరంతరంగా ఆహారం డార్క్ ఫోర్సెస్‌కి వెళ్తోంది. వీళ్ళ ద్వారా హార్వెస్టింగ్ జరుగుతుంది అంతే అక్కడ. వీడు ఎనర్జీని ఒక డార్క్ ఎనర్జీని అంటే ఒక ఫియర్‌ఫుల్ ఎనర్జీ, ఈర్ష్యతో కూడుకున్న ఎనర్జీ. ఇప్పుడు మీ దగ్గర సొసైటీలో పేదవాడున్నాడు, మిడిల్ క్లాస్ ఉన్నాడు, అప్పర్ వాడున్నాడు. ఎన్ని అలాగే కులాలెన్నున్నాయి, మతాలెన్నున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని డిఫరెన్సెస్ ఉన్న చోట ప్రశాంతత ఎక్కడా ఉండదు. ఎందుకంటే అక్కడ జ్ఞానం ఉండదు. జ్ఞానం లేని చోట ప్రశాంతత ఉండదు. సింపుల్. సో, ఇన్నిటి మధ్య ఉన్నప్పుడు మీ నుంచి డార్క్ ఎనర్జీ మీరే తయారు చేసి పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరనుకున్నట్టు మీరు సాధారణ మనుషులేం కాదు. మీరు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే మీకు 12 డీఎన్ఏ ఉంది. మీరు ఎవరు ఫైనల్‌గా ఒక భగవంతుడి అంశ. అంటే ఒక రకంగా ఒక చైతన్యం అనుకోరాదండి. మానవ చైతన్యం. అయితే ఈ చైతన్యము మానవుడిని అని అనుకుని జీవిస్తూ ఉంటుందనమాట. ఈ 3డీలో. నిజానికది భగవంతుడే. దాని ఎసెన్స్ ఏంటి? గాడే. ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నాడంటే అతని ఎసెన్స్ ఏంటి? గాడ్. కానీ ఆ విషయం అతనికి తెలుసా? అతన్నడిగారనుకోండి మీరు, "మీరు గాడా? మీకు దేవుడంటే ఎవరు?" అని అడిగారనుకోండి. అతను ఏ కృష్ణుడో, రాముడో అని చెప్తాడు. లేతే అల్లా అంటారు, లేదా జీసస్ అంటారు, గురునానక్ అంటారు. ఏదో సంథింగ్ వాళ్ళ వాళ్ళ మత గురువుల పేర్లు వాళ్ళు చెప్తారు. ఓకే. సో, అంటే దేవుడు అంటే వాళ్ళ దృష్టిలో సడెన్‌గా వాళ్ళకి తోచిందది. వాళ్ళకి నేర్పించబడిందది. సో, కాబట్టి తనలోనే ఉన్న ఎసెన్స్ ఏదైతే గాడ్ ఎసెన్స్ ఉందో, ఆ గాడ్ ఎసెన్స్ పొరపాటున కూడా వాళ్ళు కళ్ళు మూస్తే వాడి అంతరంగంలో భగవంతుడే ఉన్నాడు. కానీ కళ్ళు మూసుకోండి అని చెప్పడానికి మనుషులందరికీ చాలా మాయమాటలు చెప్పాల్సొస్తుంది. మీ కష్టాల నుంచి బయటికి రావాలంటే మీరు ధ్యానం చేయండి. ఆ ధ్యానంలో కూడా 108 రకాల ధ్యానాలున్నాయి. కళ్ళు మూయండి ఫైనల్‌గా. కళ్ళు మూస్తే ఏంటి మీ అంతరంగంలో భగవంతుడే ఉన్నాడు. మీ ఎసెన్స్ ఉంది. ఒరిజినల్ ఎసెన్స్. ఆ ఎసెన్స్ మీకు తెలిసినప్పుడు, ఆ ఎసెన్స్‌ని మీరెట్లా ఖర్చు పెడుతున్నారు అన్నది మీకు అర్థమవుతది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ క్యాన్సెలేషన్ వల్ల మీరు అజ్ఞానంలో ఉంటారు. దాంతో పాటు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీకు అజ్ఞానాన్నే ఇస్తుంది. మిమ్మల్ని బిల్డ్ చేస్తూ ఉంటుంది నిరంతరం. సొసైటీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు కళ్ళు తెరిచి ఉన్నారంటే, మీరు పునర్నిర్మింపబడుతూ ఉన్నారు ఒక మానవుడిగా. ఇప్పుడు మీరు దైవమే. గ్రహం గూడా ఉన్నత చైతన్యంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఐదో పరిధిలో. ఇక క్రమంగా గ్రహం తనని తాను తెలుసుకొని, ఐదో పరిధిలో తనొక దైవం అన్న విషయం గ్రహానికి తెలుస్తుంది. గ్రహం గూడా ముందుకెళ్ళిపోతుంది. తన ఫ్రీక్వెన్సీని గూడా పెంచుకుంటూ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైమ్ అదే గ్రహం మీదున్న మీరు మాత్రం, మీరు అజ్ఞానంలో ఉండటం వల్ల, అంటే కళ్ళు తెరిచే ఉండటం వల్ల, అంటే అనుభూతి అనేది మీరు కోల్పోయి, ఆలోచన మాత్రమే ఉండేలా డిజైన్ చేయబడతారు మీరు. అంటే మీరు కళ్ళు తెరిచున్నారంటే గుర్తుపెట్టుకోండి పునర్నిర్మాణం జరుగుతుంది మీ లోపల. అదేంటంటే నువ్వు ఉత్త మానవుడివి. నువ్వు గుడికెళ్ళాలి. అక్కడ హుండీలో డబ్బులెయ్యాలి. భగవంతుడిని వేడుకోవాలి. ప్రేయర్స్ మాత్రమే మిమ్మల్ని కాపాడగలవు. ఇంకేది లేదు అనే ఆలోచన విధానాన్ని డెవలప్ చేస్తారు. అంతే ఏం లేదు. దానివల్ల నీ క్రియేషన్ ఆగిపోతుంది. ఫైనల్‌గా నీకు కావాల్సిందేదో వాళ్ళిస్తూ ఉంటారు. నువ్వు పలానా చోటికి సిన్సియర్‌గా వెళ్లి గుడికెళ్ళి దండం పెట్టుకొని అక్కడ డబ్బులిస్తూ ఉన్నావంటే, వాళ్ళు వర్కౌట్ అయిందని వాళ్ళ ప్లాన్ అని అర్థం. అప్పుడు వాళ్ళే నీ కోరిక నెరవేరుస్తారు. మహా అంటే ఏం కోరుతావు? పిల్లల స్కూల్ ఫీజులో, లేకపోతే పిల్లల ఎడ్యుకేషనో, లేకపోతే పిల్లల బిజినెస్‌లో, లైఫ్‌లో సెటిల్‌మెంటో ఇంకేదో నీ మానవ చైతన్యంలో ఏవైతే కోరికలుంటాయో, మీరు చాలామంది పిల్లలు ఒక దశలో పిల్లల గురించి ఆలోచిస్తారు. ఒక దశలో మీ గురించే మీరు ఆలోచించుకుంటారు సెటిల్‌మెంట్ కోసం. అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఫైనల్‌గా డార్క్ ఫోర్సెస్ చేతిలోనే ఉంటాయి. ఎందుకంటే ఈ వ్యవస్థ నిర్మాణం మొత్తం డార్క్ చేతిలో ఉంది.
అంతేగాని లైట్ ఫోర్సెస్ మీ సాఫ్ట్‌వేర్ కంపెనీలని క్రియేట్ చేయలా. లైట్ ఫోర్సెస్ మీ దగ్గరున్న ఈ కెమికల్స్‌తో కూడుకున్న, వాటర్‌తో కూడుకున్న ఇండస్ట్రీస్‌ని క్రియేట్ చేసింది లైట్ ఫోర్సెస్ కాదు. లైట్ ఫోర్సెస్ క్రియేట్ చేయాలంటే జీరో పాయింట్ ఎనర్జీ తోటే క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ అసలు జీరో పొల్యూషన్ అక్కడ. కానీ ఆ జీరో పాయింట్ ఎనర్జీని తీసుకురారు వాళ్ళు. ఒక స్పేస్ షిప్ టెక్నాలజీని భూమి మీదకి తీసుకురావట్ల. ఇక్కడ ఓన్లీ డార్క్ ఎనర్జీ మీకు రైల్ ఇంజిను, ఈ బస్సులు ఇవే ఉంటాయి ఎప్పుడు. ప్రయాణ సాధనాలు, టెక్నాలజీ గూడా మీకు ఒక లెవెల్‌లోనే ఉంటుంది ఇదంతా. ఎందుకంటే ఇది నిరంతరం మ్యానిపులేట్ చేయబడుతుంది. ఎందుకంటే మీరు కళ్ళు తెరిచే ఉంటారు. మీరు ఒకదాన్ని చూస్తూ ఉంటారు. మీకు కొంత టెక్నాలజీ మీ చేతిలో పెడతారు. అది లోయెస్ట్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ దగ్గరే ఉంటారు. వాటినే వాడుకుంటూ ఉంటారు. వాడుకుంటూ ఉంటారు. టైమ్ పాస్ అయిపోతూ ఉంటుంది. ఈలోపు సినిమాలొస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరేదో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏదో చేస్తుంటారు. మనుషులు ఏందో తెలుసా? ఫైనల్‌గా కాలక్షేపం చేస్తారు. ఎందుకంటే వాడు భగవంతుడి వైపు వెళ్ళాలి. ఒక క్రియేటివ్ ఎనర్జీని నేను ఇంకా క్రియేటివ్‌గా ఉపయోగించాలి. ఒక ఎక్స్‌పెరిమెంట్ చేయాలని ఆలోచించరు. వాళ్ళెప్పుడు ఈ రొటీన్ లైఫ్ అంటే మీరు కళ్ళు తెరుచుకునే ఉన్నారంటే రొటీన్ లైఫ్‌లోనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న సమాజం అట్లా బిల్డ్ చేయబడింది. అది. ఇట్స్ ఎ కాన్స్పిరసీ. అందులో మీరు ఇరుక్కుపోయి ఉన్నారు ఫైనల్‌గా. కానీ ఈ రోజు నుంచైనా ఆలోచించండి. అసలు మీరు ఎందులో ఇరుక్కున్నారు? మీరు రిపీటెడ్ ప్యాటర్న్స్‌లో ఉన్నారు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నిన్నటికి, ఈ రోజుకి రిపీటెడ్ ప్యాటర్నే ఉంది మీ లైఫ్‌లో ఇంకేం లేదు. కానీ మీరిప్పుడు తెలుసుకోవాల్సిందేంటంటే మీ ఎసెన్స్ గురించి. మిమ్మల్ని మీరు తెలుసుకోవటం అంటే మీ గాడ్ ఎసెన్స్ గురించి మీరు తెలుసుకోవడం. మీరందరూ అనుకుంటారు ఆధ్యాత్మికంలోకొచ్చాక నేను చైతన్య పరిణామం చెందే క్రమంలో భగవంతుడి వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాను అని. అలా అనుకున్నంత కాలం మీరు ఆధ్యాత్మికంగా ఎన్నో కష్టాలు పడుతూనే ఉండాలి. రకరకాల గురువుల్ని ఆశ్రయించాలి. వాళ్ళు చెప్పేది వినాలి. ఫైనల్‌గా దాన్ని ఆచరణలోకి తేవడానికి మీ దగ్గర నాలెడ్జ్ లేదు. మీరనుకుంటారు ఎన్నో గొప్ప సాధనలు చేస్తేనే ఈ నాలెడ్జ్ నాకొస్తుంది అని మిమ్మల్ని నమ్మించారు. స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్స్ అన్నీ. కానీ అవన్నీ కాదసలు. మీ అవగాహన మారితే మీ జీవితం మారిపోతుంది. ఇది సాధన వల్ల ప్రాప్తిస్తుంది. కరెక్టే. సాధన కేవలం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేయడానికి కాదు. మీ రిపీటెడ్ ప్యాట్రన్స్‌ని బ్రేక్ చేయడానికి మాత్రమే. ఏదైతే పొద్దున్న లేస్తే అదే పని చేస్తుంటారు చూడు. కొద్దిపాటి తేడాతో. సంవత్సరాల తరబడి, జన్మల తరబడి ఇదే పని చేస్తూ ఉంటారు. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు. ఆ రిపీటెడ్ ప్యాట్రన్స్ ఏవైతే ఉన్నాయో ఆటో పైలట్ మోడ్ దాన్ని బ్రేక్ చేయడానికే కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్తున్నాం అంతే. అంతకు మించి ఇంకేం లేదు. కానీ మీ అవగాహన ఏ లెవెల్‌కి మారాలంటే, నేను ఇప్పుడు చైతన్య పరిణామం చెందుతూ ఉన్నాను. నేను లాస్ట్‌కి భగవంతుడిని చేరుకుంటాను అనే ధ్యాస నుంచి అంటే అలాంటి ఆలోచన నుంచి మీరు ఎందులోకి మారాలంటే నీ అవగాహన, భగవంతుడు నా ద్వారా చైతన్య పరిణామం చెందుతున్నాడు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అవగాహన మీ జీవితాన్ని మారుస్తుంది. భగవంతుడు నా ద్వారా చైతన్య పరిణామం చెందుతున్నాడు. అంటే ఇక్కడ ఎవల్యూషన్ మొత్తం గాడ్‌ది నీది గాదు. అసలు నువ్వు లేవు. నువ్వున్నట్టు కనబడుతున్నావు అంతే. కానీ భగవంతుడు నీ రూపంలో చైతన్య పరిణామం చెందుతున్నాడు. ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఇదొక్కటి హైలైట్ అన్నమాట. దీన్ని ఈ క్లాస్‌లో మీరు ఇదొక్క పాయింట్‌ని అర్థం చేసుకుంటే, రేపటి నుంచి మీ ఆలోచన మారిపోతుంది. మీరు ఇప్పటి వరకు ఏదైతే చేశారో మీ ఎదుగుదల కోసం, మీ మనుగడ కోసం, వీటన్నిటి కోసం, మీరు జీవితంలో ఆనందంగా ఉండడం కోసం ఏవైతే పనులు చేస్తూ వచ్చి, అది మీకు మీ వల్ల గాక టెంపరరీ ఆనందాలతో కాలక్షేపం చేస్తూ ఉన్నారో, వాటన్నిటి నుంచి బయటకొస్తారు. అదేంటంటే, మీరు భగవంతుడు మీ ద్వారా చైతన్య పరిణామం చెందుతున్నాడు. ఈ పాయింట్ బాగా రాసుకొని పెట్టుకోండి. అంటే మీరు భగవంతుడి ద్వారా ఉపయోగించబడుతున్నారు అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? భగవంతుడి చైతన్య పరిణామానికి మీరు తోడ్పడాలి అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే మీ మీద అనంతమైన ప్రేమతో మీకొక చిన్న స్వేచ్ఛనిచ్చాడు. అదేంటో తెలుసా? ఒక 30% జీవితం మీ చేతిలోనే ఉంటుంది. 70% అతని చేతిలోనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అతని చైతన్య పరిణామం. భగవంతుడు తన చైతన్య పరిణామంలో భాగంగా, తన ఎక్స్‌పాన్షన్‌లో భాగంగా నిన్ను వాడుకుంటున్నాడు. ఈ క్రమంలో నీ మీద ప్రేమతో ఎందుకంటే నిన్ను వాడుకుంటున్నాడు కాబట్టి ఒక 30% ఫ్రీ విల్ నీకిచ్చాడు. ఇప్పుడు ఈ ఫ్రీ విల్‌ని అడ్డం పెట్టుకొని మీరేం చేస్తారంటే ఇది నా జీవితం. నేనెదగాలి అని మొదలుపెట్టారిగ కార్యక్రమాలన్నీ. మీకున్న చిన్నపాటి మేధస్సుకి, దానికి తోడు ఇప్పుడు నీ చుట్టూ ఉన్న డార్క్ ఫోర్సెస్ మిమ్మల్ని వాడుకోటానికి, ఇవన్నీ చేస్తూ మిమ్మల్ని అజ్ఞానంలోనే ఉంచటం వల్ల, ఈ వరల్డ్ వైడ్ కాన్స్పిరసీ వల్ల, ఈ గ్రహం మూడో పరిధిలోనే ఉండిపోవడం వల్ల మీరేం చేశారు? ఇగ
మీ సొంత నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టారు. మీరు బార్‌లకెళ్ళటం మొదలుపెట్టారు. ఆడవాళ్ళని తక్కువగా చూడటం మొదలుపెట్టారు. స్త్రీ అంటే భగవంతుడే ఒక రకంగా చెప్పాలంటే. ఆమెను పెళ్లి చేసుకున్నంత మాత్రాన వంటింటికి పరిమితం చేయటం, ఆమెని తక్కువగా చూడడం, ఆమెను వాడుకోవటం, ఆమెను అవమానించడం ఇలాంటివన్నీ చేస్తున్నారంటే మీరు భగవంతుడిని అవమానిస్తున్నారు అంతే ఫైనల్‌గా. స్త్రీతత్వం అంటే భగవత్తత్వము అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. స్త్రీ ఇప్పుడు తను తాను ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతుంది. ఎప్పుడు పురుషుడి దగ్గర. ఎందుకని? ఎందుకంటే తనకు కావాల్సింది అక్కడ అందదు. ఎందుకంటే ఒక భగవంతుడికి ఏది కావాలో అక్కడ లేదక్కడ. ఎందుకంటే అక్కడ మూలాధారం లేదు. ఆ లేని పురుషుడు ఇంటి యజమాని అయ్యాడు కాబట్టి ఇట్లా ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ భగవంతుడు మీ ద్వారా చైతన్య పరిణామం చెందుతున్నాడు అన్న విషయం మీకు అర్థమైతే గనక జస్ట్ ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఇక అక్కడి నుంచి మీ సొంత పెత్తనాలన్నీ ఆగిపోతాయి. ఎందుకంటే ఇది భగవంతుడి జీవితం. మీ జీవితం కాదు అన్న విషయం మీరు తెలుసుకుంటారు. ఇక అక్కడి నుంచి ఇలాంటి పిచ్చి పనులు చేయరు. అదేంటంటే మీరు భగవంతుడికి ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నారు? ఇప్పుడు భగవంతుడు నీ ద్వారానే చైతన్య పరిణామం చెందుతున్నాడు. 30% ఫ్రీ విల్ నీకిచ్చాడు. ఇప్పుడు నీ పనేంటి? ఆ ఫ్రీ విల్‌ని ఉపయోగించుకొని నువ్వేం చేయాలి? ఆయనకు అనుకూలంగా నేనెలా ఉండాలి? అన్నది మీరు నేర్చుకోవాలి. దాని మీద ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలి. అసలు దేవుడు ఎలా చైతన్య పరిణామం చెందుతున్నాడు నా ద్వారా? అని తెలుసుకోవాలంటే దేవుడు ఎక్కడున్నాడో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి గదా! అప్పుడు మీరు కళ్ళు మూసుకోవాలి గదా! మీ లోపలికి ధ్యానం చేయడం అంటే ఏంటనుకుంటున్నారు? ఇదే. కళ్ళు మూసుకొని మీరెవరో మీరు తెలుసుకోవడం. మీ ఎసెన్స్ ఏంటో తెలుసుకోవడం. మీ ఎసెన్స్ భగవంతుడే. ఆ విషయాన్ని మీరు తెలుసుకున్నప్పుడు ఈ 30% ఫ్రీ విల్ వల్ల మీరు ఆనందాన్ని పొందుతారు. అప్పుడు మీరేం కంట్రిబ్యూట్ చేస్తారు ఈ 30% ఫ్రీ విల్‌తో? భగవంతుడికి ఏది కావాలో అది ఇస్తారు. భగవంతుడికి ఏం కావాలండి? ప్రేమ కావాలి. భగవంతుడికి ఏం కావాలండి? ఈ భూమిని గౌరవించటం కావాలి. భగవంతుడికి ఏం కావాలి? స్త్రీ శక్తిని గౌరవించటం కావాలి. భగవంతుడికి ఇంకేం కావాలి? ఎప్పుడు నిరంతరం నువ్వు నిమిత్త మాత్రంగా ఉంటూ, ఆ భగవంతుడిని ఎంజాయ్ చేస్తూ ఉండటం కావాలి. అతనికి మీ సొంత పెత్తనాలు ఇష్టం ఉండదు అతనికి. మీరందరూ అనుకుంటారు నేను ఎదగాలి, ఎదగాలి, డబ్బు సంపాదించాలి, సమృద్ధి కావాలి, నాకు ఆనందంగా గడపాలి, నాకు ఒక బ్లిస్‌ఫుల్ స్టేట్ కావాలి అని. మీకు ఇవన్నీ కావాలంటే అతను భగవంతుడు మాత్రమే ఇవ్వగలడు. మీకు సమృద్ధి కావాలనుకుంటారు చాలామంది. మీరు ఇప్పుడు ఫిజికల్ గ్రౌండ్స్‌లో ఉన్న వాళ్ళందరూ. ఆ అబండెన్స్ మీకు కావాలి అంటే మీకసలు ఆ అబండెన్స్ ఎక్కడి నుంచి వస్తుందనుకుంటున్నారు? అబండెన్స్ ఈస్ ఎ ఫ్రీక్వెన్సీ. మీరు క్రియేటర్ మీ లోపలే ఉండి అతనికి మీరు కంట్రిబ్యూట్ చేస్తే మీకు అబండెన్స్ వస్తుంది. అతనికి అనుకూలంగా. మీరు క్రియేటివ్‌గా ఆలోచించటం, క్రియేటివ్‌గా పనిచేయటం, క్రియేటివ్‌గా ఉండటం, ఆ క్రియేటివిటీని కోసమే మీరు ధ్యానం చేయడం. మీ లోపల ఉన్న క్రియేటివ్ పవర్‌ని మీరు యుటిలైజ్ చేసుకునేలా నాకు ఆ అవగాహన కలిగించండి అని భగవంతుడిని కోరుకోవడం. అలా చేసినప్పుడు మీరు భగవంతుడికి సపోర్ట్ ఇస్తున్నారు. మీ లోపలే ఉన్న క్రియేటివ్ ఎసెన్స్‌కి మీరు సపోర్ట్ ఇస్తున్నారు. మీరు మంచిగా ఉండటం, మంచిగా ఆలోచించటం వల్ల మీరు హెల్ప్ చేస్తున్నారనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు మీకు? ఫ్రీగా చేయించుకుంటాడు ఇదంతా. మీకు అబండెన్స్ ఇస్తాడు. అలాగే నాలెడ్జ్ ఇస్తాడు. మీకు ఆ బ్లిస్‌ఫుల్ స్టేట్ ఇస్తాడు. మీకు అన్నీ ఇస్తాడు. మీరు నిజంగా రియల్ లైఫ్‌లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో 3 వరల్డ్ అవి గూడా ఇస్తాడు. అన్నీ వస్తాయి. వాటంతట అవే వస్తాయి. ఎందుకంటే 3డీలో మొదటగా మీరు అబండెన్స్ కావాలని కోరుకుంటారు. అయితే ఆ అబండెన్స్ మీకు కరెక్ట్‌గా క్రియేటర్ నుంచి వచ్చిందనుకోండి, అది మీకు దుఃఖాన్నివ్వదు, కర్మల్నివ్వదు, దేన్ని ఇవ్వదు. ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. ప్రేమని మాత్రమే ఇస్తుంది. ఒక కర్మరహితమైన, ఒక ఆనందకరమైన, ఒక బ్యాలెన్స్‌డ్ స్టేట్ ఆఫ్ లైఫ్, బ్యాలెన్స్‌డ్ స్టేట్ ఆఫ్ మైండ్‌తో నీ దగ్గరున్న అబండెన్స్ ఎప్పుడు ఎంత కావాలో అంత నీ జీవితంలోకి వస్తూ ఉన్నప్పుడు మీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. కానీ ఇదంతా ఇలా జరగాలంటే మీరు ఎవరికి కంట్రిబ్యూట్ చేయాలి? మీ లోపలున్న గాడ్ అనే ఎసెన్స్‌కి కంట్రిబ్యూట్ చేయాలి. చాలామంది అడుగుతూ ఉంటారు ఎలా అబండెన్స్ అని. మీరు గవర్నమెంట్ అంటున్నా. మన గాడ్ అంటే మిమ్మల్ని గవర్నమెంట్ లాగా గవర్న్ చేసేదేంటి? మీ లోపలున్న గాడ్ సిస్టమ్. ఆ లోపలున్న డివైన్ ఎసెన్స్. ఆ ఎసెన్స్‌కి మీరేమిస్తున్నారు? అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. భగవంతుడికి నేనేమిస్తున్నాను? మీరు గనక మీ బాడీలో ఆ డివైన్ ఎసెన్స్ ఉండి, మీరు సొంతగా నిర్ణయాలు తీసుకొని ప్రకృతికి వ్యతిరేకంగా గాని, విశ్వ నియమాలకు వ్యతిరేకంగా గాని, భగవంతుడికి వ్యతిరేకంగా అంటే మీరు బూతులు మాట్లాడినా, లేతే అబద్ధాలాడినా, లేతే చెడుగా ఏదైనా ఆలోచనలు చేస్తున్నా, మీరు గాడ్‌కి వ్యతిరేకంగా ఉన్నారు. సో, ఇప్పుడు మీరు ఒక ప్రశాంతమైన జీవితాన్ని కోరుకోవడానికి అర్హులు కాదు. ఎందుకంటే అది గాడ్ ద్వారానే ఇవ్వబడాలి. మీకేది ఇవ్వబడ్డా. అప్పుడది టోటల్‌గా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. కాబట్టి మీ కంట్రిబ్యూషన్ ఏంటి?
అంటే ఈ డివైన్ ఎసెన్స్ నా లోపల ఉన్నప్పుడు, నేను ఈ డివైన్ ఎసెన్స్‌కి ఏం కంట్రిబ్యూట్ చేయాలి నేను? అన్నదే ఆలోచించండి. ఎప్పుడు దాని మీదనే ఆలోచించండి. నేనెంత మంచిగా అందరూ మంచిగుండాలి నేను అని అనుకుంటారు. కానీ లోపల డివైన్ ఎసెన్స్ ఉందని, దానికి నేను కంట్రిబ్యూట్ చేస్తున్నానన్న పాయింట్ గనక మీకు తెలియకపోతే, మీరు మంచిగుండలేరు. మన్నెవడు చూసిండబ్బా! అని అనుకోని మెల్లగా అందరి ముందు ఒకలా, వెనకాల ఒకలా, లోపల ఒకటి, బయటొకటి ఇలాంటి సవాలక్ష వ్యవహారాలుంటాయి మీకు. అదే మీ లోపలే ఆ డివైన్ ఎసెన్స్ ఉంది. అది ఎవ్రీ సెకండ్ మిమ్మల్ని చూస్తోంది. దాని ప్రకారమే మీ భవిష్యత్తుంటుంది. చూడండి ఇప్పుడు జాబులు చేసే వాళ్ళందరూ వృద్ధాప్యం వరకు జాబ్ చేసి, ఆ తర్వాత చచ్చిపోయి మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని మళ్ళా జాబ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే నిన్ను గవర్న్ చేస్తున్నారో ఆ డివైన్ ఎనర్జీ, ఆ గవర్న్ చేసే ఎనర్జీకి నువ్వు నచ్చట్లా. అందుకే నిన్నొదిలేసింది. ఇక నువ్వు జన్మల పర్యంతం ఇట్లనే ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, దేవుడికి నేనేమి ఇవ్వాలి అన్న విషయం పక్కన పెట్టి, గుళ్ళల్లో నేనేం చందా ఇవ్వాలన్న దగ్గరే మీరు ఆగిపోతారు. 4,00,00,000 వస్తుంది డైలీ ఇప్పుడు తిరుమల ఆదాయం. మరి ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని గుళ్ళున్నాయో ఆలోచించండి. ఈ గుళ్ళన్నిటి ఆదాయం కలిపితే 100,00,00,000 ఇండియాలోనే గుళ్ళన్నీ ఆదాయం కలిపితే 100,00,00,000 దాటిపోద్ది డైలీ. మరి కానీ ఇండియా ఇంకా వెనకబడ్డ దేశంగానే ఉంది. ఎందుకు? డైలీ 100,00,00,000 అన్ని గుళ్ళకి కలిపితే ఆదాయం. కానీ ఎందుకట్లా వెనకబడి ఉంది? ఎందుకంటే దేవుడే వదిలేసాడు అసలు మిమ్మల్ని. ఎందుకంటే మీరెళ్తున్నారు మార్గమే రాంగ్ గదా! కాబట్టి మీరేం కంట్రిబ్యూట్ చేస్తారు? మీ లోపలే ఉన్న క్రియేటర్ ఎసెన్స్‌కి. ఎందుకంటే క్రియేటర్ ఎసెన్స్ ఎప్పుడు మీ వైపు వస్తుంది. ఎందుకంటే తన చైతన్య పరిణామం చెందే క్రమంలో తను బానే ఉంటుంది. మీరనుకుంటారు, నేను దేవుడు నా ద్వారా కష్టాలు గూడా ఆయనే అనుభవిస్తున్నాడని. అది అది మీ తెలివి తక్కువ దద్దమ్మతనం అనమాట. అది అలా ఆలోచిస్తే. అదేంటంటే దేవుడు మీ ఎమోషన్స్ గాని, మీ బాధలు గాని అది 70% ఆయన లైఫ్ ఏదైతే లీడ్ చేస్తున్నారో మీ ద్వారా ఆయనకి ఇటువంటివి ఏవి వీటన్నిటికి అతీతం ఆయన. పడేది ఈ 30%లో సఫరింగ్ గాని, బాధలు గాని అన్నీ పడేది మీరే. ఎందుకంటే అవగాహన తక్కువగుంటుంది. ఈ పదార్థ జగత్తులో ఇరుక్కుపోయి ఉంటారు. కాబట్టి ఇందులోంచి బయటపడటానికి మళ్ళీ ఏదో సాధనలు చేస్తూ ఉంటారు. ధ్యాన సాధనలు. వందల క్లాసెస్ వింటారు. కానీ అక్కడ ఏం వర్కౌట్ కాదు మీకు. కానీ ఇక్కడ అవగాహన మారాలంతే. నీలోనే డివైన్ ఉన్నాడు అనే అవగాహన. ఇక రేపటి నుంచి మీరు స్పెషల్‌గా చెప్పాలా మీకెవరన్నా? మీరెలా ఉండాలి? ఏంటి? మీకంటూ డిసిప్లిన్‌గా కొన్ని ప్రిన్సిపల్స్ అవసరం లేదు. అమ్మో! లోపల దైవం ఎవ్రీ సెకండ్ ఎరుకతో ఉన్నాడు. నేను ఎరుకతో లేను. కానీ నా లోపల 70% డివైన్ ఎనర్జీ మాత్రం కంప్లీట్ అవేర్‌నెస్‌లో ఉందది. ఎందుకంటే దాని తత్వమే అది. దాని స్వభావమే అది. ఆ డివైన్ ఎనర్జీ యొక్క స్వభావం ఏంటి? అవేర్‌నెస్. నీకు లేదు అవేర్‌నెస్ కానీ దానికుంది. ఎవ్రీ సెకండ్ మీ థాట్ కౌంట్ అవుతూ ఉంటుంది. మీ చర్యలు కౌంట్ అవుతూ ఉంటాయి. మీ మాటలు కౌంట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఆ తర్వాత ఆ డివైన్ ఎనర్జీ మీ ద్వారా అక్కడ అదొకటే అంటుంది. 30% మీ చేతిలో నేను ఫ్రీ విల్ ఇచ్చాను. దాన్ని మీరెలా వాడుకుంటే దాని కాన్సిక్వెన్సెస్ అలాగే ఉంటాయి మీకు. కానీ నాకు పెద్దగా ఏం ఫరక పడదు. నువ్వు నరకం చూసినా, నరకానికెళ్ళినా, చచ్చాక నరకానికి పోయినా ఐ డోంట్ కేర్. ఎందుకంటే నాకసలు మీ బాధలతో పని లేదు. కాన్సిక్వెన్సెస్ అన్నీ మీరే అనుభవిస్తారు. కానీ నేను చైతన్య పరిణామం అయితే చెందుతూ ఉంటాను. నేను ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటా. నాతో అలైన్‌మెంట్‌లో ఉండండి. మీరు గూడా నాతో పాటు ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే నేను ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మొత్తంలో నేను మొత్తం అబండెన్స్ మాత్రమే క్రియేట్ చేశా. ఆనందం మాత్రమే క్రియేట్ చేశా అంటాడు దేవుడు. ప్రశాంతత మాత్రమే క్రియేట్ చేశా. ప్రకృతి మాత్రమే క్రియేట్ చేశాను. డిస్ట్రక్షన్ కాదు. బాధలు కాదు. రోగాలు కాదు. వృద్ధాప్యం కాదు. ఇవన్నీ మీరు క్రియేట్ చేసుకున్నారు. మీరు పుడుతున్నారు, చస్తున్నారు, పుడుతున్నారు, చస్తున్నారు. అజ్ఞానంతోటే ఉంటున్నారు. కానీ స్టిల్ నాకు పెద్ద ఫరకేం పడదు. నేను ముందుకెళ్ళిపోతూ ఉంటా. ఎక్స్‌పాండ్ అయిపోతూ ఉంటా నేను. ఎందుకంటే నేను కరెక్ట్‌గానే ఉన్నా. నేను ఫుల్ అవేర్‌నెస్‌లో ఉన్నా. నన్ను ఏది దరి చేరదు. మీరు నాకు అలైన్‌మెంట్‌లో ఉండండి. అప్పుడు మీరు కూడా ఫుల్ అవేర్‌నెస్‌లోకెళ్ళిపోతారు. మీరు ఫుల్ అవేర్‌నెస్‌లోకెళ్ళిపోయాక నాకు, మీకు ఎటువంటి తేడా లేదు. ఆ తర్వాత నుంచి మీకు ఎటువంటి బాధలు మిమ్మల్ని టచ్ చేయవు. మీకు ఈవెన్ వృద్ధాప్యం వచ్చినా గాని గుర్తుపెట్టుకోండి. దాని యొక్క ఇంపాక్ట్ మీ మీద ఉండదు. మీకు మరణం వచ్చినా పూర్తి ఎరుకతో మరణిస్తారు. అసలిక్కడ ఏది జరిగినా ఒక అద్భుతంలా జరుగుతుంది మీ జీవితంలో. ఎందుకంటే అవేర్‌నెస్ అనేది దేవుడికి ఆ 70%లో ఏదైతే అవేర్‌నెస్ ఉందో అది ఈ 30%లో కూడా అదే అవేర్‌నెస్ జాగృతం అయిపోయింది ఫిజికల్ బాడీలో. ఆ తర్వాత మీరొక బుద్ధుడిగా పిలువబడుతున్నారు. ఆ తర్వాత మీరు భగవంతుడి వైపు మీ ప్రయాణం అక్కడి నుంచి ప్రారంభమైంది. అంటే మీరు ఒక విశ్వానికి అధినేతగా ఉండొచ్చు. ఆ తర్వాత 4, 5 విశ్వాల్ని పరిపాలించే వ్యక్తిగా ఉండొచ్చు. అంటే మీరు ఎంతెంతగా భగవంతుడి యొక్క ఎసెన్స్‌ని మీరు తెలుసుకుంటూ ఉంటారు. దానికి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. మీరు సపోర్ట్ ఇచ్చే కొద్దీ ఆయన మీకు ఇంకా ఎనర్జీ ఇస్తూ ఉంటాడు. నాలెడ్జ్ ఇస్తూ ఉంటాడు. ఆయనలో అన్‌లిమిటెడ్ డైమెన్షన్స్ ఉన్నాయి.
అన్‌లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది. మీరు మెల్లిమెల్లిగా అతనికి సపోర్ట్ ఇస్తూ ఉంటే ఫిజికల్ బాడీతో అతను మీకు హైయర్ నాలెడ్జ్ ఇస్తూనే ఉంటాడు. ఈరోజు ఈ క్లాస్ మీకు ఎలా చెప్తున్నాను? అలాగే చెప్తున్నాను. ఆయన క్రియేటర్ నాకిచ్చిన నాలెడ్జ్‌ని నేను మీకు పంచుతున్నా. ఇక్కడ ఆయన ఈ సమయంలో నా ద్వారా మాట్లాడుతున్నాడు అని నేను అనుకుంటున్నా గానీ, నేను చెప్తున్నా ఆయన నుంచి మెసేజ్ తీసుకొని అని మాత్రం అనుకోకండి. అది నేను మీకు అలా కొన్ని సందర్భాల్లో చెప్తా. నాకు క్రియేటర్ నుంచి వచ్చిన మెసేజెస్‌ని నేను బుక్‌గా రాశాను. అలాగే ఇక ముందు గూడా క్లాసెస్‌లో గూడా ఆయన ద్వారా వచ్చిన సందేశాలు చెబుతూ ఉంటాను అని మాట వరుసకి చెప్తా. కానీ నా అవగాహన అయితే అది గాదు. ఈరోజు నేను మీకు ఓపెన్‌గా చెప్తున్నా. నా ద్వారా, నా శరీరాన్ని ఉపయోగించుకొని ఆయన పని చేయడానికి నేను నా లైఫ్‌ని ఆయనకి పణంగా పెట్టాను. అంటే ఇంకిప్పుడు ఆయనకు అనుగుణంగా ఉండటం మొదలుపెట్టాను. అందుకని నాకు ఆయన రహస్యాలన్నీ విప్పి చెప్పడం మొదలుపెట్టాడు. ఏం లేదు. విప్పి చెప్పడం అంటే ఆయనేమన్నా మనిషా ఏంది మన ముందు కూర్చొని అన్నీ చెప్పడానికి. ఆయన ఎనర్జీ మనలోకి ఫ్లో అయిపోతూ ఉంటుంది. ఈ 30%లోకి 70% ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటే మీకు ఆ నాలెడ్జ్ అంతా మీకు మీరే మాట్లాడతారు ఈ క్లాసెస్‌లో. డివినిటీ అంటే చాలా ఈజీ. మీరు భగవంతుడికి కోఆపరేట్ చేసే దాంట్లోనే మొత్తం ఉంది. మీకెవ్వరు నువ్వు ఈ పని చేయొద్దు, రోడ్ల మీద బజ్జీలు తినొద్దు, లేపోతే ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దని ఎవడు చెప్పక్కర్లే. నిన్ను నువ్వు డివైన్‌గా చూసుకోవటం లేదు. నీ 70% డివైన్ ఎసెన్స్ గురించి నీకు అవగాహన లేదు. కాబట్టి నీకిలా ఉంది. ఆ అవగాహనకి షిఫ్ట్ అవ్వండి మీరు. మీరిప్పటి వరకు లోయెస్ట్ అవగాహనలో ఉన్నారు. అదేంటంటే నేను మనిషిని, ఏదో భగవంతుడి దయ వల్ల నేను బతికేస్తే చాలు. అవసరమైతే పక్కోళ్ళని మోసం చేసైనా సరే, ఒక వస్తువుని రూ. 10 వస్తువుని రూ. 100కి అమ్ముకున్నా, నేను ఎట్లైనా ముందు డబ్బైతే సంపాదించాలా పని ఎట్టి పరిస్థితుల్లో. మనుషులు అజ్ఞానంలో ఉన్నా పర్లేదు. దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా పర్లా. నాకు దిగుబడి ఎక్కువ రావాలని ఒక రైతు కోరుకుంటాడు. దానికోసం యూరియా వాడతా, ఏదైనా వాడతా. గేదె పాలివ్వడానికి దానికి ఇంజెక్షన్‌లిచ్చి, దానికి 100 లీటర్లు ఇచ్చేలా ఒక గవిడి గేదెని నేనే తయారు చేసి, ఆ 100 లీటర్ల జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజంతో కూడుకున్నటువంటి ఆ పాలను నేనిస్తా. నాకు తెలుసు దీనివల్ల మనిషి ఎప్పటికీ ఎన్‌లైట్ అవ్వలేడని. అయినా నేనదే చేస్తా. నేను ఇలాంటి జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్‌నే కనిపెడతా. దానివల్ల నాకు లాభం వస్తుంది గదా! కానీ అసలు ఎంత అజ్ఞానం అంటే, మీరు ఏదైతే డబ్బు సంపాదిస్తారో, మళ్ళీ అదే అజ్ఞానంలో మీరు గూడా ఉండి, మళ్ళీ అదే ఆహారాన్ని మీరు తీసుకోవాల్సొస్తుంది. అదే వాతావరణంలో మీరుండాలి. కొన్ని కోట్ల మందికి మీరేదైతే ఇస్తున్నారో, వాళ్ళ మధ్యలోనే మీరు బతకాలి మళ్ళీ. మళ్ళీ వాళ్ళ ద్వారా అదే అజ్ఞానం మీకు ప్రాప్తిస్తూ ఉంటుంది. దానివల్ల ఇదొక ట్రాప్ అంతే. ఫైనల్‌గా ఇదేం లేదు. భగవంతుడికి మీరు దూరంగా రావటం వల్ల మీరొక ట్రాప్‌లో ఇరుక్కుంటారంతే. మీలో ఉన్న డివైన్‌ని ఈ రోజు నుంచి ఆశ్రయించండి. మీరు ఆ లోపల ఉన్న డివైన్ ఎసెన్స్‌తో మీరు అలైన్‌మెంట్‌లోకి రండి. అప్పుడు మీరు చూడండి మీ జీవితం అన్ని వైపుల నుంచి మీకు సమృద్ధినిస్తూ ఉంటుంది. ప్రేమనిస్తూ ఉంటుంది. అన్నిటిని ఇస్తుంది. మీరు ఏది కోరుకుంటే అది. మీరు కోరుకోనివి గూడా ఇస్తుంది. అనంతమైన నాలెడ్జ్‌ని మీకిస్తుంది. ఆ ఎసెన్స్‌ని మీరు అర్థం చేసుకోండి. సో, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ రియాలిటీ అనేది ఎలా ఉందంటే, ఇది సాలిడ్ కాదు. కానీ నిజానికి అది సాలిడ్‌లా మీకు కనిపిస్తోంది అంటే మీరు ఎలాంటి దీన స్థితిలో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. సో, ఇక్కడ సాలిడ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ అణువులు, పరమాణువులు ఎట్లా ఉంటాయంటే, ఇక్కడ నీ దగ్గర అణువులు గూడా ఎనర్జీయే. అక్కడ ఒక పదార్థంలో ఉండే అణువులు కూడా ఎనర్జీ. ఈ 2 రిపెల్ అవుతున్నాయి అంతే. ఇక్కడుండే ప్రోగ్రామింగ్ వల్ల. దానివల్ల మీరు ఒక గోడ ముట్టుకుంటే గట్టిగుంటుంది. తల బాదుకుంటే తల నొప్పొస్తుంది. ఇవన్నీ ఏంటి? ఎందుకంటే మీరు ఎనర్జీతో అలైన్‌మెంట్‌లో లేరు. ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీతో అలైన్‌మెంట్‌లో ఉంటే మీకు ఈ ప్రాబ్లమ్ ఉండదు. మీరెళ్లి గోడకు గుద్దుకుంటే తల పగులుతది. కానీ అదే గనక మీరు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఒక సోల్‌గా మారారనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయిన వాళ్ళు ఇక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు. వాడి శరీరం ఉండదు. కానీ వాడు పోయి గోడకు గుద్దుకుంటే ఏమవుద్ది? వాడు అందులోకెళ్ళి బయటకొచ్చేస్తాడు అవతల నుంచి. అంతేగాని వాడికి బ్లడ్ రాదు. ఈ సోల్స్ అన్నీ ఇట్లనే తిరుగుతా ఉంటాయి. వాడి దగ్గర బాడీ లేదంతే. కానీ వాడి రూపం వాడికే ఉంది. కానీ వాడు గోడల్లోంచి వెళ్ళిపోతాడు. పదార్థ జగత్తులోంచి అవలీలగా దూరిపోయి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎలా? ఇది గ్రహాంతర వాసులు కూడా చేసే పని. గోడల్లోంచి వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళ స్పేస్ షిప్స్ కూడా ఇండ్లల్లోంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ విషయం మీకు తెలవదు. ఎందుకంటే వాళ్ళు ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకున్నారు. అది. ఇక్కడ హై ఫ్రీక్వెన్సీకెళ్ళటం అది మీలో ఎదుగుదలకి చిహ్నం అన్నమాట. అంతే. మీరు ఆస్ట్రల్ ట్రావెల్ చేసేటప్పుడు కూడా అంతే. ఫైనల్‌గా ఇదేంటంటే పదార్థ జగత్తుని అధిగమించటం చాలా ఈజీ. అంటే చనిపోయినప్పుడు అధిగమిస్తున్నారు జనాలు. కానీ బతికున్నప్పుడే అధిగమిస్తే వాడు జ్ఞాని. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక స్పేస్ షిప్ గోడల్లోంచి ట్రావెల్ చేయగలదు. ఎటునుంచైనా ట్రావెల్ చేయగలదు. ఒక గ్రహంలోంచి మధ్యలోంచి వెళ్ళిపోగలదు.
కానీ అదెలా? గాల్లోనే ఎగురుతుందని మీరనుకుంటారు. కానీ అది ఎట్లాంటి పదార్థంలోంచైనా ఎళ్ళిపోగలదు. సూర్యుడు పెద్ద సూర్యుడి నుంచి కూడా లోపలికెళ్ళిపోతుందది. ఇటు నుంచి ఎళ్లి అటు నుంచి బయటికి రాగలదు. ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఫ్రీక్వెన్సీ. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. భగవంతుడు అంటే హై ఫ్రీక్వెన్సీ. నువ్వు భగవంతుడి వైపే ట్రావెల్ చేస్తావు. నీ ఫ్రీక్వెన్సీ పెరిగితేనే నీకు టెక్నాలజీ గూడా పెరుగుతుంది. అయితే ఈ టెక్నాలజీ అంతా ఐదో పరిధి వరకే గుర్తుపెట్టుకోండి. ఐదో పరిధి దాటిన తర్వాత ఏ వ్యక్తి స్పేస్ షిప్‌లో ట్రావెల్ చేయడు. ఒక ఏడో పరిధి మాస్టర్‌కి స్పేస్ షిప్ అవసరం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఈ టెక్నాలజీ, స్పేస్ షిప్పు, ట్రావెలింగు ఇవన్నీ ఏంటి ఒక్క ఐదో పరిధి వరకే ఎండ్ అయిపోతాయి. అక్కడ గూడా అక్కడొక మెటీరియల్ దాన్ని తయారు చేయటం, జీరో పాయింట్ ఎనర్జీ అలాగే ఈథర్ నుంచి ఎనర్జీని తీసుకొని స్పేస్ షిప్స్ ట్రావెల్ చేయటం ఇదంతా అప్ టు సర్టెన్ ఎక్స్‌టెంట్ అంతే. ఈ ఐదో పరిధి వరకే. ఇక్కడ మూడో పరిధి టెక్నాలజీ ఎలా అయితే రైళ్లు, బస్సుల దగ్గర ఆగిపోయిందో, అక్కడ స్పేస్ షిప్పులు వాటి దగ్గర ఆగిపోయింది అంతే. దాని తర్వాత ఇక నెక్స్ట్ ఇంకేం లేదు. ఆ స్పేస్ షిప్ చేసే పని మీరే చేస్తారు. మీరెక్కడికెళ్ళాలనుకుంటే అక్కడ మీరుంటారు అంతే. అనుకుంటారు మీరు అక్కడే ఉంటారంతే. దట్స్ ఇట్. స్పేస్ షిప్ కూడా అంతే. అందులో ఉండే కంప్యూటర్ ఏం చేస్తుందంటే, ఇన్‌స్టంట్‌గా ఫ్రీక్వెన్సీ మ్యాప్‌ని ఫాలో అవుతూ ఉంటుంది. నేను ఫ్యూచర్‌లో మీకు దానికి సంబంధించిన ఒక బుక్ రాస్తాను. అదేంటంటే స్పేస్ షిప్ టెక్నాలజీ అని. దాంట్లో మీకు అన్ని వివరాలు ఉంటాయి. ఫ్రీక్వెన్సీ మ్యాప్స్ ఎలా పనిచేస్తాయి అన్నది మీకు అర్థమవుతుంది. నిజంగా స్పేస్ షిప్ ట్రావెల్ చేస్తుందా? చేయదా? అనే విషయాలు కూడా మీకు అందులో తెలుస్తాయి. అయితే ఇదంతా మీకు ముందు ముందు టెక్నాలజీ వైస్‌గా చెప్తాను. ఎందుకంటే స్లోగా గ్రాడ్యుయల్‌గా మీకు చెప్పాలి ఇవన్నీ. అంటే మొదట్లో నాలుగో పరిధి, ఆ తర్వాత ఇప్పుడు ఐదో పరిధిలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి, ఇప్పుడు ఐదో పరిధి టెక్నాలజీకి సంబంధించిన విషయాలన్నీ మీకు ముందు ముందు ప్రస్తావించబడతాయి. అయితే దాన్ని అర్థం చేసుకోవాలన్నా మీరు ఫస్ట్ మీలో ఉన్న ఆ డివైన్ ఎసెన్స్ ఏదైతే ఉందో గాడ్ ఎసెన్స్ మీరు దాన్ని గుర్తుపట్టండి. మీ రియాలిటీని మీరప్పుడు అర్థం చేసుకుంటారు. మీ ఒరిజినల్ రియాలిటీ ఏంటో తెలుసా? ఆ గాడ్ ఎసెన్సే. ఆ 70% గాడ్ ఎసెన్స్. ఇదొక్కటి గనక మీకు అర్థమైతే అవగాహనలోకి తెచ్చుకోండి. అర్థమైతే గాదు. ఇంక అర్థం కాకపోవడానికి ఏముంది? ఈ ఒక జ్ఞానం జస్ట్ మీకు తెలియజేయబడుతోంది ఈ విషయం. దాన్ని మీరు అర్థం చేసుకుంటే, ఈ రోజు నుంచి మీకు స్పెషల్‌గా ఎవరు ఏం బోధించక్కర్లా. నీతి శాస్త్రాలేవి. లోపల దేవుడున్నాడు. ఆ ఎరుకతోనే నేను జీవించాలి. ఆయన అవేర్‌నెస్ నా లోపలికి రావాలి అని కోరుకుంటూ ఉండండి ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ సెకండ్. ఇక అక్కడి నుంచి అవేర్‌నెస్ తన్నుకొనొస్తది మీకు. ఎందుకు రాదు? ఇక మీరు ఏ పని చేసినా లోపల గాడ్ అవేర్‌నెస్ రెడీగా ఉంది. ఆయన నాకంటే డామినేటెడ్‌గా ఉన్నాడు. ఎందుకంటే 70%లో ఆయనున్నాడు. 30%లో నేనున్నా. సో, కాబట్టి ఆయన అవేర్‌నెస్ నాకంటే ఎక్కువ. సో, కాబట్టి నేనేం చేసినా ఆయనకి తెలిసిపోతుంది. ఎందుకంటే నాలో ఉన్న ఎనర్జీయే కాబట్టి. కాబట్టి నేనేమి హెల్ప్ చేయాలి ఆయనకి? నేను ఎలాంటి ఎసెన్స్ ఆయనకిస్తే నాకు అబండెన్స్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది అన్నది నేను అర్థం చేసుకుంటే చాలు. అది. ఇక్కడ అవగాహన షిఫ్ట్ అవ్వటం అంటే ఇదే. అంతకు మించి ఇంకేం లేదు. క్రియేటరే మీ ద్వారా పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అదే ఈ క్లాస్ కూడా. ఇక్కడ నేను ఈ రియాలిటీ అనే క్లాస్‌లో నేను మీకు చెప్పదలుచుకుందేంటంటే, మీది ఒక డివైన్ రియాలిటీయే. కానీ మీరు ఆ రియాలిటీని చూడలేకపోతున్నారు. అంతే. దానికి గల కారణం ఒకటే. అదేంటంటే ఈ ఫ్రీక్వెన్సీ మానిప్యులేషన్. దానివల్ల మీరు నేనున్నాను అని మీరు తెలుసుకుంటూ ఉంటారు. నేను అనే భావనలో ఉంటారు. అప్పుడు మీకు సొంత పెత్తనాలు స్టార్ట్ అవుతాయి. నీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయొచ్చు. దేవుడు నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు లేదు అని. కానీ కాన్సిక్వెన్సెస్ అన్నీ మీరే ఫేస్ చేయాలి. ఎందుకంటే దేవుడు చాలా తెలివైనవాడు. కాన్సిక్వెన్సెస్ అన్నీ మీకే. ఆయనకి ఏ కాన్సిక్వెన్స్ ఉండదు. తెలుసుకోండి. మీకు కూడా ఉండదు. ఎప్పుడు మీరు డివైన్ కాన్సిక్వెన్స్‌లోకి అందులోకెళ్తే గనక. డివైన్ ఎసెన్స్‌లోకి మీరెళ్తే. అంటే ఈ 30% లోంచి మీరు మెల్లిగా ఆ 70 లోకి గనక వెళ్ళాలి. వెళ్తే గనక మీకు ఆయనకేదైతే రూల్స్ వర్తిస్తున్నాయో, అవే రూల్స్ మీకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే మీరు ఆయనకి అలైన్‌మెంట్‌లో ఉన్నారు గదా! మీకు కూడా కాన్సిక్వెన్సెస్ ఉండవు. కర్మలుండవు. అసలు ఏవి ఉండవు. ఆయన ఎలా అయితే అన్నిటిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడో, ఆయనెప్పుడు ఎంజాయ్‌మెంట్‌లోనే ఉంటాడెప్పుడు. ఆ డివైన్ ఎసెన్స్ ఏం చేస్తోంది? ఎక్స్‌పాన్షన్‌లో భాగంగా ఎంజాయ్‌మెంట్‌లో ఉంది. అదే ఎంజాయ్‌మెంట్ మీకు కూడా వస్తుంది. గొప్ప గొప్ప మహనీయులందరూ ఆ బ్రహ్మ జ్ఞానాన్ని తనలో నింపుకొని, ఆ బ్రహ్మత్వాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఇవన్నీ గ్రంథాల్లో రచించారు. కానీ మధ్యలో ఆర్బిట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, దాన్ని తిరిగి బోధించడానికి మధ్యవర్తి వాడు కరెక్ట్‌గా లేడు. ఎందుకంటే వాడు సొంత పెత్తనం చేయటం మొదలుపెట్టాడు. దానివల్ల ఆ డివైన్ ఎసెన్స్‌తో అలైన్‌మెంట్‌లో ఎలా ఉండాలి అన్న విషయాన్ని మీకు బోధించలా. కరెక్ట్‌గా బోధించలా. అంటే ఫస్ట్‌లో బోధించినోడు కరెక్ట్‌గా బోధించాడు. అంటే స్టార్టింగ్‌లో బైబిలు సూపరుంటది. అది నిజంగా ఒరిజినల్ బైబిల్ ఏదైతే క్రియేట్ చేయబడిందో అది అద్భుతమే.
కానీ తర్వాత డైల్యూట్ అయింది చూడు ఇన్ఫర్మేషన్. అది డేంజరస్. మొదట్లో భగవద్గీత అద్భుతమే. అందుకే పత్రిజీ సెపరేట్‌గా ఒక భగవద్గీత రాశారు. ఎందుకు? ఇప్పుడున్న భగవద్గీత డైల్యూట్ అయిపోయింది కాబట్టే కదా పత్రిజీ. భగవద్గీత బై బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అని రాశారాయన. అలాగే ఉత్తర గీత ఉంది. ఇవన్నీ డైరెక్ట్‌గా ఏంటంటే, ఆ ఎసెన్స్ మీకేదైతే చెప్పాలనుకుందో, అది ఒరిజినల్ ఎసెన్స్ ఏదైతే ఉంటుందో, ఏదైనా ఆరిజిన్‌లో ఉన్న బుక్స్ అన్నీ అద్భుతం. ఎలా అయితే మన పిరమిడ్ సొసైటీలో మొదట్లో ఈ సేతు విజ్ఞానం గాని, లేతే నక్షత్ర మిత్రులు గాని, స్టార్టింగ్‌లో వచ్చిన బుక్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో చూడండి. నక్షత్ర లోకాలు గాని, ఆత్మాయనం గాని. చూడండి బిగినింగ్‌లో వచ్చేవి ఏవైనా సరే బావుంటాయి. తర్వాత డైల్యూట్ అయిపోతది. ఎవరు పడితే వాళ్ళ పుస్తకాలు రాయటం మొదలుపెడతారు. అక్కడ 4, ఇక్కడ 4, ఇంటర్నెట్‌లో 4 అవి తీసుకొని, ఇవి తీసుకొని ఏదో రాస్తూ ఉంటారు. ఫైనల్‌గా దాన్ని నమ్ముతారు మళ్ళీ. సో, కాబట్టి ఇక్కడ జరిగేది ఇదే ఫైనల్‌గా. ఇది కూడా ఒక కాలక్షేపం లాంటిది. కాబట్టి డివైన్ ఎసెన్స్ వైపు ప్రయాణించడం మీరు తెలుసుకోండి ఈ రోజు నుంచి. అప్పుడు మీకు కాన్సిక్వెన్సెస్ అనేవి ఉండవు. ఒక హ్యూమన్‌కి మాత్రమే 30%లో నేను, నాది, నా పెళ్ళాం, పిల్లలన్నారు మరీ కిందకనమాట ఇక వాళ్ళు. కాన్సిక్వెన్సెస్ 100% ఉంటాయి వాడికి. భయంకరంగా. ఇక నేను, నాది, నా సొంతం. మీరు అనుకుంటూ ఉంటారు ఈ రిచ్ పీపుల్ అందరూ బానే ఉన్నారు గదా! వాళ్ళు కార్‌లలో తిరుగుతున్నారు గదా! అని. కానీ వాళ్ళు దాన్ని నిలుపుకోవడానికి వాళ్ళు ఎన్ని పోరాటాలు చేస్తున్నారనేది మీకు తెలీదు. దాని ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ అనేది అది యూనివర్సల్ లా. ద లా ఆఫ్ కాన్సిక్వెన్స్ అది అప్లై అవుతూనే ఉంటది కంటిన్యూ. అది తప్పించుకోవాలంటే. ఈ మూడో పరిధిని తప్పించుకోవాలంటే మీరు రాకెట్‌లో పైకి పోతే తప్పించుకోవచ్చు గానీ 10,000 కోట్లు పెట్టి రాకెట్ మీరు తయారు చేసుకోలేరు. కాబట్టి మీరు జస్ట్ మీ లోపలే ఉన్న డివైన్ ఎసెన్స్‌తో అలైన్‌మెంట్‌లోకొస్తే మీరు ఎస్కేప్ అయిపోవచ్చు ఈ రియాలిటీ నుంచి. ఈ రియాలిటీకి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ గాని, కర్మలు గాని, బాధలు గాని, దుఃఖాలు గాని ఇవేవి మిమ్మల్ని ఏం చేయలేవు. ద గ్రేటెస్ట్ సొల్యూషన్ ఈస్ గెట్ ఔట్ ఫ్రమ్ దిస్ డైమెన్షన్ త్రూ హైయర్ ఫ్రీక్వెన్సీ. మీ లోపలికి మీరు జంప్ చేయండి. దీని నుంచి ఎస్కేప్ అయిపోండి ఈ రియాలిటీ నుంచి. అదొక్కటే మార్గం ఉంది. మీలో ఉన్న దేవుడితో మీరు అలైన్ అయ్యి, మీరు ఈ రియాలిటీని తప్పించుకోవచ్చు తప్ప, మీరు ఐదో పరిధిలోకి ఎళ్తే నిజంగానే మీరు ఐదో పరిధిలో ఫిజికల్‌గా ఎళ్తే కూడా మీకొస్తాయి. ఆ అట్రిబ్యూట్స్ అన్నీ. మీకు లోపల నుంచి మీ డీఎన్ఏ అంతా ఒక్కసారి యాక్టివేట్ అయిపోతది. ఇక మీ మీద ఏవైతే కర్మలున్నాయో అవన్నీ వర్తించవు. అవన్నీ వస్తాయి. కానీ మీరు అంత దూరం మీరు ట్రావెల్ చేయలేరు గదా! 10,000 కోట్లు పెట్టి ఒక రాకెట్ తయారు చేసుకొని, అది మధ్యలోనే ఫెయిల్ అయితే పోతారు మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ అంతా మాయ ఉంటుంది. ఇంకొకటేంటంటే అసలు ఫ్రీక్వెన్సీ మ్యానిప్యులేటింగ్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో స్పేస్ షిప్ టెక్నాలజీలో వాడతారో, అది వాన్ ఎలెన్ బెల్ట్‌ని దాటి వెళ్ళేలా లేవు. ఇప్పుడు మనకున్న టెక్నాలజీ అయితే భూమి మీద ఉన్న టెక్నాలజీ వాన్ ఎలెన్ బెల్ట్‌ని దాటలేదు. అక్కడికెళ్ళంగానే మీరు మాడి మసైపోతారు. సో, కాబట్టి మీ టెక్నాలజీ బయటికి పోవడానికి సరిపోదు. కాబట్టి మీరు ఒకటే మార్గం ఉంది మీరు తప్పించుకోవడానికి దీన్ని. అదేంటంటే మీ లోపలే ఉన్న డివైన్ ఎసెన్స్‌తో అలైన్ అయిపోవటం. అంటే ధ్యానం చేసి మీ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ ఉండటం. ఒకే ఒక ఎస్కేప్. అంతే. మీ లోపలికి మీరు ప్రయాణించి, మీ ఫ్రీక్వెన్సీ మీరు పెంచుకొని, ఈ రియాలిటీ నుంచి మీరు ఎస్కేప్ అయిపోవచ్చు. చాలా అవలీలగా, నయా పైసా ఖర్చు లేకుండా. మీ బాడీకి ఆ పవర్స్ ఉన్నాయి. మీరు దాని యుటిలైజేషన్ అనేది మాత్రం మీకు తెలియాలి. అదే నాలెడ్జ్. అయితే ఆ నాలెడ్జ్ కూడా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్‌లో స్టోర్ అయ్యి ఉంది కాబట్టి, మీకు ఈ 3 4 5 క్యాన్సిలేషన్ వల్ల ఏమైందంటే, మీకు ఆ నాలెడ్జ్ యాక్సెస్‌లోకి రాదు. అది యాక్సెస్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు అగైన్ ధ్యానం చేసి మీ లోపలికెళ్ళి, మీ డివైన్ తోటే మీరు అలైన్‌మెంట్‌లోకెళ్ళాలి. వెళ్తే మీకు 4 వస్తది యాక్సెస్‌లోకి, 5 కూడా వస్తది, 6 కూడా వస్తది, 7 కూడా వస్తది, 8 కూడా వస్తది, 12థ్ వరకు వస్తది. ఎందుకంటే ఈ హార్డ్‌వేర్ అట్లా పనిచేస్తది. లోపల ఉన్న చక్రాస్ అట్లున్నాయి. అంటే హ్యూమన్ బాడీని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తక్కువ అంచనా ఎయొద్దు. కానీ మీరు దాన్ని వాడే విధానంలోనే రాంగ్ ఉంది. మీరు మూడవ పరిధిలో ఇరుక్కుపోయారని మీరు అనుకుంటున్నారు. కాదు. అవగాహన. మీరేమి ఇరుక్కుపోలా. జస్ట్ ఆ అవగాహన మారితే చాలు. ఆ అవగాహన మారే పరిస్థితులు ఇప్పుడు ఎనర్జీ సిస్టమ్ గూడా మారిపోయింది భూమి మీద. కాబట్టి ఇలాంటి క్లాసెస్ మీకు అందుబాటులోకొస్తాయి. ఇప్పుడు అవగాహన మార్చుకోండి. ఇంకా ఇప్పటికి గూడా ఎందుకైనా మంచిది మనం ఫిజికల్ లెవెల్‌లో గూడా కొంచెం బ్యాలెన్స్ జేసుకోవాలి. మనం అటు డబ్బులు దాని దోమన సంపాదించుకుంటూనే ఉండాలి. ఇటు ఒక 2 గంటలు ధ్యానం జేసుకోవాలి అని అనుకుంటున్నారంటే మళ్ళీ బుక్ అయిపోతారు మీరు. మీరు గాదు బ్యాలెన్స్ జేయాల్సింది. ఆ డివైన్ ఎనర్జీ మీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయాలి గానీ, మీరు సొంతంగా ఏం బ్యాలెన్స్ చేయకండి. దయచేసి. ఎందుకంటే, మీ బుర్ర బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇక బుర్రతో ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే, మీరు అలైన్‌మెంట్‌లోకెళ్తేనే మీ రియాలిటీ నుంచి మీరు మారి కొత్త రియాలిటీలోకి ఎంటర్ అవుతారు. ఎందుకంటే, మైండ్ వాడకండి. దయచేసి మైండ్ జోలికెళ్ళకండి. ఎందుకంటే, వందల, వేల సంవత్సరాలుగా మైండే వాడుతున్నారు. ఆ మైండ్ ఆల్రెడీ వేరే వాడి కంట్రోల్‌లో ఉంది. ఎందుకంటే, థర్డ్ డైమెన్షన్స్‌తో కనెక్ట్ అయ్యింది మీ మైండ్.
మీరు ఎటువంటి నిర్ణయమైనా తీసుకోండి, అది రాంగే అవుతుంది. మీరు దానికి స్పిరిచువాలిటీ అని పేరు పెట్టండి, అది రాంగే అవుతుంది. ఎందుకంటే నీ లోపలున్న డివైన్ ఎసెన్స్‌తో మీరు అలైన్‌మెంట్‌లోకి వెళ్ళటం ఒక్కటే మార్గం. దానికి మౌనం ఒక్కటే మార్గం. మీరు మాట్లాడినా, ఇంకేదో బయటకు పోయి ఎక్స్‌పెరిమెంట్‌లు చేద్దాం అనుకున్నా, ఇవన్నీ వర్కౌట్ కాదు మీకు. జనాలందరూ అందుకే ఇదివరకి నేచర్‌లోకెళ్ళిపోయి హిమాలయాస్‌లో అలైన్‌మెంట్‌లోకెళ్ళిపోయారు డివైన్ ఎనర్జీకి. ఆ తర్వాత ఏం చేయాలో అది చేస్తారంతే. హైయర్ డైమెన్షన్స్‌లో. అలాగే ఈ భూమిని గూడా ఎనర్జీ లెవెల్‌లో వాళ్ళు మానిప్యులేట్ చేస్తుంటారు. ఏముంది సన్యాసం తీసుకొని ఆడికి పోయి, ఆ అడవుల్లో పడి గంటలు, సంవత్సరాల తరబడి అట్లా ధ్యానంలో కూర్చుంటే వాళ్ళకేం ఒరుగుద్ది? వాళ్ళ జీవితంలో ఒక ఆనందం లేదు, ఒక ఎంజాయ్‌మెంట్ లేదు, ఒక సినిమా లేదు, ఏం లేదని వీళ్ళు అనుకుంటారు. కానీ కాదు. వాళ్ళక్కడికి పోయాక చేసే వర్క్ అంతా ఆనందానికి సంబంధించిన వర్కే చేస్తూ ఉంటారు. ఒక హయ్యర్ రియాలిటీని వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. మీకా విషయం తెలీదు. వాడెక్కడో ఆ అడవుల్లో పడి అట్టనే బక్కగా అయిపోయి చచ్చిపోతాడేమో అనుకుంటారు మీరు. కానీ కాదు. వాళ్ళ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అవుతోందక్కడ. వాళ్ళ అవగాహన షిఫ్ట్ అవుతోంది. ఆ తర్వాత వాళ్ళు మీ మనుషుల మధ్యలో ఉండి చేయాల్సిన పనులు గాదు వాళ్ళు. ఎనర్జీ వర్క్ అంతా వాళ్ళు నేచర్‌లోనే ఉండి చేస్తారు. ఈ ప్లానెట్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఆ విషయం మీకు తెలుసా మీకు? మీరెంత డబ్బున్నా ఈ ప్లానెట్‌ని బ్యాలెన్స్ చేయగలరా? నో, 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 నో. పతనం చేయగలరు అంతే. ఇంకో 4 ఇండస్ట్రీలు పెట్టి, ఇంకా కలుషితం జేసి, మొత్తం పొల్యూట్ జేసి వదిలిపెడతారు అంతే. అంతకు మించి ఇంకేం లేదు. సో, కాబట్టి మీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి ఏం జేయాలి అంటే, మనం సొసైటీలోనే ఇప్పుడు మీకు ఈ బోధనలు. ఇప్పుడు ఇదివరకు హిమాలయాల్లో ఉండేవి ఈ బోధనలు. ఓన్లీ ప్రత్యేకమైన ఆశ్రమాల్లో ఎన్నుకోబడ్డ శిష్యులకు మాత్రమే అందజేయబడే బోధనలన్నీ ఇప్పుడు ఓపెన్‌గా మనం జూమ్ క్లాసులు చెప్పుకుంటున్నాం. ఇంకా సింప్లిఫై చేసి. ఎందుకని ఇదంతా జరిగింది? టెక్నాలజీని మనం ఎందుకు వాడుకుంటున్నాం? మన డివైన్ బీయింగ్ లోపల ఏదైతే ఆ డివైన్ ఎనర్జీ ఉందో, డివైన్ బీయింగ్ ఉందో, ఆ డివైన్ బీయింగ్‌తో మన అలైన్‌మెంట్‌లోకొచ్చి మనమే డివైన్ బీయింగ్‌గా మారిపోవడానికి మనం టెక్నాలజీని వాడుతున్నాం. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇదే కదా లైఫ్ అంటే ఇంకేం లేదు. జస్ట్ ఎక్స్‌పెరిమెంట్. ప్రతీది ఎక్స్‌పెరిమెంట్. కానీ మనుషులందరూ బయట విషయాల్లో ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తా ఉంటారు. ఈలోపు చచ్చేపోతారు వాడు. కానీ ఇప్పుడు మీ లోపలికెళ్ళి ఎక్స్‌పెరిమెంట్ చేయండి. అప్పుడు చూడండి మీరు అలైన్‌మెంట్‌లోకి స్పెషల్‌గా కష్టపడి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకున్న మరుక్షణం మీరు డిటాచ్ అయిపోతూ ఉంటారు బాహ్య ప్రపంచంతో. అందుకోసమే మీ ఇంద్రియాలు ఎందుకు ఆపేయమంటామంటే, ఇంద్రియాల వల్లే మీరు ఇంద్రియాలేంటి ఓన్లీ మూడవ పరిధినే రిసీవ్ చేసుకుంటున్నాయి. ఇక్కడ మీరు స్టాప్ చేస్తే లోపల చాలా డైమెన్షన్స్ ఉన్నాయి మీ లోపల. వాటిని రిసీవ్ చేసుకోవటం మొదలుపెడతాయి ఇంద్రియాలు. అందుకే చూడండి ధ్యానంలో కూర్చున్నవాడు ఉన్నట్టుండి హైయర్ డైమెన్షన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ గాలి వీస్తూ ఉంటుంది. అక్కడ ప్రకృతి ఉంటుంది. ఇదివరకు నేను మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు కళ్ళు తెరిస్తే మొత్తం చెమట్లు. కానీ కళ్ళు మూస్తే చల్లటి గాలి తగులుతూ ఉండేది. ఎందుకంటే ఏదో ఆల్రెడీ మనం షిఫ్ట్ అయిపోయాం వేరే చోటికి. అట్లా నేను రెగ్యులర్‌గా నేను ఆ గాలిని అనుభూతి చెందుతూ, ఆ ప్రకృతి ప్రకృతిని అనుభూతి చెందుతూ ఉండేవాడిని. ఆ గాలి క్లారిటీగా నాకు తగులుతుండేది. నేను దాని అనుభూతి కూడా చెందుతూ ఉండేవాడిని. గంటలు, గంటలు. కానీ కళ్ళు తెరవంగానే అక్కడ ఫ్యాన్ ఉండదు, వేడిగుంటది. అన్నీ ఉంటాయక్కడ. అన్ని రకాల ఇన్‌కన్వీనియన్సెస్ నేను కళ్ళు తెరిచిన తర్వాతే. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది? మీరు కళ్ళు తెరిచుంటే ఇన్‌కన్వీనియన్సెసే ఉంటాయి మీ లైఫ్ అంతా. అజ్ఞానంతో కూడుకుంది. అదే మీరు కళ్ళు మూసుకున్నారంటే మాత్రం అంత కన్వీనియంట్‌గా ఉంటుంది. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఈ పెళ్ళాం పిల్లలెట్లా? ఇదంతా ఎట్లా? ఈ ఉద్యోగాలెట్లా? ఇగో ఇట్లా ఈ లాజికల్ మైండ్ చప్పుడు చేస్తా ఉంటది మీకు. ఇది చప్పుడు చేస్తున్నంత కాలం మీరు దానికి లొంగి తల వంచి దానికి బానిసలైపోయి మీ జీవితాల్ని మీరు వృధా చేసుకుంటారంతే. కానీ మీ లోపలే ఉన్న డివైన్‌ని నమ్మండి. అతి త్వరలో అది ఎంతో సేపు పట్టదు. మీకిక్కడ జీవితాంతం కష్టపడ్డా మీకు జీరో వస్తదక్కడ. అన్ని కాన్సీక్వెన్సెసే ఉంటాయి. కానీ మీరు అలైన్‌మెంట్‌లోకెళ్తే మాత్రం అతి తక్కువ సమయంలో దేవుడు నిన్ను లాగేసుకుంటాడు లోపలికి. ఎందుకంటే డామినేషన్ అతనిది. ద ప్రిన్సిపల్ ఆఫ్ డామినెంట్ ఫ్రీక్వెన్సీ. అంటే ఏంటక్కడ? హై ఫ్రీక్వెన్సీ ఎప్పుడు లో ఫ్రీక్వెన్సీని లోపలికి లాగేసుకుంటుంది. అదెప్పుడు అర్థం చేసుకోండి. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఈజీగా లాక్కోగలడు లోపలికి. కానీ మీరు దీన్ని నమ్మాలి ఫస్ట్. నమ్మకం, నమ్మకం, నమ్మకం. గుర్తుపెట్టుకోండి. మీ రియాలిటీ చేంజ్ చేసుకోవాలంటే మీ పెర్సెప్షన్ షిఫ్ట్ అవ్వాలి. మీ నమ్మకాలు షిఫ్ట్ అవ్వాలి. మీ నమ్మకాలన్నీ ఒక దగ్గర ఆగిపోయినయి. మీ జీవన విధానం అలా ఉంది. ఎవ్రీ ఇయర్ గుడికెళ్తూనే ఉంటారు. ఎవ్రీ ఇయర్ తిరుమల ఎళ్తూనే ఉంటారు జనాలు. ఎళ్ళాలి. ఎళ్ళకపోతే ఎట్లా పుణ్యం వస్తదబ్బా మీకు? అని మీరనుకుంటారు. కానీ అంత శ్రమ పడక్కర్లా అసలు. ఇంత రిజర్వేషన్‌లు చేయించుకోవటం, లైన్‌లలో ఇవేమి ఉండవక్కడ నీకు ఇన్నర్ ఎసెన్స్‌తో మీరు కనెక్ట్ అవ్వడానికి అసలు మీరు ఏమీ చేయక్కర్లా. జస్ట్ ఆయన ఇలా ఎదురుగా ఉండి నిన్ను ఆహ్వానిస్తూ ఉంటాడు.
కమాన్ వచ్చేసాయి. నేను హై ఫ్రీక్వెన్సీ జోన్. నువ్వు లో ఫ్రీక్వెన్సీ జోన్. నువ్వు నాలో కలిసిపోవచ్చు అవలీలగా. సో, కాబట్టి క్లోజ్ చెయ్యి నీ ఐస్. దానివల్ల నువ్వు లోపలికొస్తావని కాదు. ముందు బయట దాంతో డిటాచ్ అవుతావు. దానివల్ల నువ్వు ఎలాగో లోపలే ఉన్నావన్న విషయం నువ్వు తెలుసుకుంటావు. అప్పుడు మీ పర్సెప్షన్ షిఫ్ట్ అవుద్ది. ఆ తర్వాత నువ్వు గాడ్‌కి సహకరించడం మొదలుపెడతావు. నువ్వు దేవుడికి ఏమిస్తావు అన్న దాని మీదే నీ అబండెన్స్ అంతా ఆధారపడి ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇదొక్కటే పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను దేవుడికి ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నాను? థట్ ఈస్ ద సొల్యూషన్. సింపుల్. ఇదొక్కటే మీరు తెలుసుకోండి. దిస్ ఈస్ ద ట్రూత్. ఓకే. సో, దీన్ని ఈరోజు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్లాస్ మొత్తం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఒకటే. ఆ డివైన్ ఎసెన్స్‌కి మీ కోఆపరేషన్ ఉందా? లేదా? ఆ డివైన్ ఎసెన్స్ మీ లోపలే ఉంది. దాన్ని మీరు ఎలా దానికి కంట్రిబ్యూట్ చేస్తున్నారు? మీ వైపు నుంచి మీరేం కంట్రిబ్యూట్ చేస్తున్నారు? ఎందుకంటే దానికి డబ్బులు అవసరంలా. ఎందుకంటే అది మనిషి కాదు కదా! దేవుడు ఎప్పుడు డబ్బులు ఆశించడండి. కాతే ఆ దేవుడి విగ్రహం పెట్టుకున్న ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దానికి డబ్బులు కావాలి. మీరు ఏవైతే కోట్ల కోట్లు ఇస్తున్నారో అది దేవుడికి అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి గోచి కట్టుకొని కింద గుహలో కూర్చొని సాధన చేస్తున్నాడు. కానీ మీరిచ్చే కోట్లన్నీ డైలీ 4 కోట్లు ఎక్కడికెళ్తున్నాయి? టీటీడీకెళ్తాయి. అదొక ఆర్గనైజేషన్ రన్ చేస్తూ ఉంటుంది. మీ ఫెసిలిటీస్ కోసం, మీ లడ్డూల కోసం, మీ దానికోసం, దేనికోసం, ఇంక దేనికోసమో. కానీ ఇక్కడ దేవుడికి అందుతోంది అన్న భావనలో మీరుంటారు. కానీ నిజానికి అది ఆల్టిట్యూడ్ ప్రభావం. మీరు హై ఆల్టిట్యూడ్‌లోకెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మీరక్కడికెళ్ళి ఉండటం వల్ల, మీరు తిరుమలలో గనక ఇల్లు కట్టుకొని ఉన్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మీ ఫ్రీక్వెన్సీ ఆల్టర్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైనా హైయెస్ట్ పీక్స్‌లో ఫ్రీక్వెన్సీ ఆల్టరేషన్ తొందరగా జరుగుతుంటది. అక్కడ ఇంకా ధ్యానం చేస్తే ఇంకా బాగా. మీరు ఆ లైన్‌లో నిలబడే కంటే గూడా, మీరు ఆ మాడ వీధుల్లో కూర్చొని ధ్యానం చేస్తే, మీరు వెంకటేశ్వర స్వామితో కనెక్ట్ అయిపోవచ్చు డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పబడదు. ఎందుకంటే ఇవన్నీ దివ్యమైన రహస్యాలండి. డివైన్ సీక్రెట్స్ అన్నీ ఎలిజిబిలిటీ లేని వాళ్ళందరికి ఎట్లా ఇస్తారండి? ఇవ్వరు గదా! ఆలోచించండి మీరివన్నీ. సో, ఒక్కసారి మీ లోపలికి మీరెళ్ళటానికి ప్రయత్నం చేస్తే, ఈ సీక్రెట్స్ అన్నీ బయటకొస్తాయి. గుళ్ళకెళ్ళడం తప్పేం గాదు. వెళ్ళండి. ఎందుకంటే అదొక స్థితి. తప్పదు మీకు. ఎళ్ళాలి. కానీ ఆ స్థితిలోంచి బయటకొచ్చే అవకాశం వచ్చినప్పుడు మాత్రం దీన్ని గూడా యుటిలైజ్ చేసుకోండి. అక్కడ ఆగిపోకండి. ఒక దగ్గర చతికిల పడ్డారనుకోండి, ఒకప్పుడు గుడికెళ్ళని వాడు తర్వాత గుడికెళ్ళాడు. కానీ గుడికెళ్ళిన వాడు ఒక దశలో తర్వాతకి ధ్యానం చేశాడు. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్ళి దేవుడితో అలైన్‌మెంట్‌లోకెళ్ళిపోయాడు. ఇవన్నీ స్థితులు. అంతే. ఇందులో తప్పేం లేదు. దేవుడికెళ్ళడం తప్పులేదు. నేను గూడా ఎళ్ళా ఒకప్పుడు గుళ్ళకి. నేను పూజలు చేశా. నేను అన్నీ చేశా. కానీ నేనక్కడ ఒక దగ్గర ఆగల. కాబట్టి మీరు కూడా ఎక్కడ ఆగకండి. మీరు బాహ్య ప్రపంచంలో ఎక్కడ ఆగకూడదని ఆ విషయం మీకు తెలుసు. అందుకే జాబులు మారుతా ఉంటారు చాలామంది. ప్యాకేజీలు పెంచుకుంటా ఉంటారు. బిజినెస్‌లు మారుస్తూ ఉంటారు. మనుషుల్ని మారుస్తూ ఉంటారు. ఇవన్నీ బానే ఉన్నాయి. కానీ అవన్నీ దేనికి? భౌతిక ప్రపంచంలో మీరెన్ని మార్చినా మీరు అక్కడే చతికిల పడ్డారని గుర్తుపెట్టుకోండి. కానీ అంతర్ ప్రపంచం అలా కాదండో. రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి. అక్కడ ఎటు తిరిగి నీకు బయట ఒకటే డైమెన్షన్. ఎంత కొట్టుకున్నా, ఎంత మార్చినా. కానీ ఇక్కడ అలా కాదు. అంతర్ ప్రకృతిలో చాలా డైమెన్షన్స్ ఉన్నాయన్న విషయం మీరు తెలుసుకోవాలి. అవి చేంజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. మీ అవగాహన మారిపోతూ ఉంటుంది. షిఫ్టింగ్ అవుతూ ఉంటుంది. సరికొత్త జీవన విధానం. ఇక ఇప్పుడు ఈ క్లాస్ విన్న తర్వాత ఇంక మీరు భౌతికంగా మీరు ఏం చదివినా, ఎన్ని వందల పుస్తకాలు చదివినా ఏ ఉపయోగం లేదని మీకు అర్థమవుతుంది. అలా అర్థమైతే బెటర్. లేదు అంటే ఇంక మీరు మళ్ళీ అక్కడే ఉంటారు. ఎందుకంటే మైండ్ కంట్రోల్‌లోనే ఉంటారు. సో, కాబట్టి దయచేసి సోల్ కంట్రోల్‌లోకొచ్చేసేయండి. ఎందుకంటే ఆ డివైన్ ఎసెన్స్ మీ లోపలే ఉంది. ఎందుకంటే మీ ద్వారా చైతన్య పరిణామం చెందుతున్నాడు భగవంతుడు. నేను చైతన్య పరిణామం చెందుతున్నాను భగవంతుడి వైపు. రాంగ్ స్టేట్‌మెంట్. భగవంతుడే నా రూపంలో చైతన్య పరిణామం చెందుతున్నాడు కాబట్టి, ఆయనకి నేనెలా కోఆపరేట్ చేయాలి? ఇది. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. టు గాడ్. నేను ఈరోజు భగవంతుడికే నేను థాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఆయనే మనకి నాలెడ్జ్ ఇస్తున్నాడు. తన వైపు రమ్మని మిమ్మల్ని అడుగుతున్నాడు. ఈరోజు మనం చాలా లక్కీయెస్ట్ పర్సన్స్. సో, మనమే దేవుళ్ళం. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థాంక్స్ టు గాడ్.